श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనము నిన్న 33వ శ్లోకం వరకు చూసుకున్నాం. 3వ అధ్యాయంలో ప్రతి జీవికి కూడా స్వభావం అనేటటువంటిది ఎంతో బలీయంగా ఉంటుంది. దానికి తగినట్లుగానే అందరూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక నిగ్రహము ఏం చేయగలదు అని ఆ శ్లోకాన్ని మనం నిన్న చెప్పుకున్నాము. నిగ్రహము ఏమీ చేయలేదు అని ఉద్దేశం అన్నమాట. మరి నిగ్రహం ఏమీ చేయలేనప్పుడు మనకి శాస్త్రము చెప్పేటటువంటి ఈ బోధ ధర్మంగా ప్రవర్తించాలి, ఇంద్రియ నిగ్రహము ఉండాలి, ఇట్లాంటివన్నీ ఇప్పటికే చెప్పి ఉన్నారు కదా. మరి దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేటటువంటి సందేహం మనకు వస్తుంది. దానికే సమాధానంగా ఈ తర్వాత శ్లోకాన్ని చెప్తున్నారు. శాస్త్ర ఉపదేశం వల్ల ప్రయోజనం లేదేమో, ఎందుకంటే స్వభావమే చాలా బలీయంగా మనుషుల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ఇక ఈ ఇంద్రియ నిగ్రహం కలగాలి, ఇటువంటి వాటి వల్ల ప్రయోజనం లేదు అనేమో అని అనిపిస్తుంది అని చెప్పి దానికి ఉపాయాన్ని ఈ తర్వాత 34వ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ. ఉన్నది అవి వ్యర్థము కాదు శాస్త్ర ఉపదేశాలు, అదే ఇప్పుడు మనకి చెప్పబోతున్నారు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః న వశం ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. ఇంద్రియస్య అర్థే అంటే ప్రతి ఇంద్రియము యొక్క విషయములోనూ. ఇంద్రియస్య అని ఒకే మాట 2 సార్లు చెప్పడం ఎలాంటిదంటే చూడండి, మనిషికి చెప్పాలి అని మనం ఒక మాట అన్నాం అనుకోండి, మనిషికి చెప్పాలి అంటే దాని అర్థం ప్రతి మనిషికి చెప్పాలి అని కదా. అలాగే ఇంద్రియస్య అంటే ప్రతి ఇంద్రియానికి అని. అర్థే అంటే ఆ ఇంద్రియం యొక్క విషయం అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు, బాహ్యంలో ఉండేటటువంటి వస్తువులు అన్నమాట. ప్రతి ఇంద్రియం యొక్క విషయములోనూ మీకు గుర్తుంది కదండి, ఇంద్రియం అంటే ఏమిటి, విషయం అంటే ఏమిటి, వీటి గురించి 2వ అధ్యాయం నుంచి చెప్తున్నాను, మీకు గుర్తుంటుంది అని అనుకుంటున్నా. ఒకవేళ మర్చిపోయి ఉంటే కనుక చెప్పండి, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ చెప్తాను. తర్వాత వస్తూనే ఉంటాయి ఈ ఇంద్రియాలు, ఈ మాటలు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఒకవేళ గుర్తు లేదండి ఇంకొకసారి చెప్పండి అంటే చెప్తాను. మీకు తెలుసు అన్న ఉద్దేశంలో నేను మళ్ళీ రిపీట్ చేయట్లే. ప్రతి ఇంద్రియం యొక్క విషయములోనూ రాగద్వేషవు, ఇష్టము అయిష్టము అనేటటువంటివి వ్యవస్థితౌ ఏర్పడి ఉన్నాయి. తయోహో వాటికి వశం న ఆగచ్చేత్ లొంగిపోకూడదు. హి ఎందుకంటే తౌ అంటే ఆ 2 అని. ఏ 2? రాగద్వేషాలు. అస్య పరిపంథినౌ, అస్య అంటే ఆ సాధకుడికి అతనికి, పరిపంథినౌ అంటే దారి దోపిడీ దొంగల లాంటివి అని. పరిపంథినౌ అంటే దారి కాచి దొంగిలించి అడ్డగించేటటువంటి దొంగల లాంటివి అని, శత్రువులు అని అర్థం. తాత్పర్యము ప్రతి ఇంద్రియానికి విషయాలయందు రాగద్వేషాలు ఏర్పడి ఉన్నాయి, వాటికి వశపడకూడదు. ఆ రాగద్వేషములే సాధకునికి శత్రువులు కదా. మనకి పూర్వ సంస్కారాల వలన ఒకదాని మీద ఇష్టము ఒకదాని మీద అయిష్టము అనేటటువంటివి కలుగుతూ ఉంటాయండి. రాగద్వేషాల రూపంలోనే ఈ సంస్కారాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కొంతమందికి నిన్న చెప్పాను ఒక ఎగ్జాంపుల్, కొంతమందికి సినిమాకి వెళ్ళడం అంటే ఇష్టం, కొంతమందికి గుడికి వెళ్ళడం అంటే ఇష్టం, ఇట్లా అన్నమాట అండి. ఇవి ఆ సంస్కారాల రూపంలో ఉంటాయి. ఆ సినిమా అనేది గుడి అనేది ఒక్కొక్క విషయం అన్నమాట. ఆయా విషయాల పట్ల మనకి రాగద్వేషాలు ఏర్పడడం అంటే అది. కొంతమందికి స్వీట్స్ ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఒక రకమైన రుచికర పదార్థాలు కొంతమంది ఇష్టంగా తింటారు. ఇలా వేరువేరుగా ఉంటాయి చూసారు. అవన్నీ కూడా ఏంటి, ఆ ఇష్టము అవే సంస్కారాలు అన్నమాట. మన పూర్వ సంస్కారాలు రాగద్వేషాల రూపంలో మనకి
తెలుస్తూ ఉంటాయి ఈ జన్మలో. వాటికి ఈయనేమంటున్నారంటే అయితే మామూలుగా అయితే పశువులు అవి ఉన్నాయనుకోండి, వాటికి ఈ రాగద్వేషాలని స్వయంగా నియంత్రించుకునేటటువంటి శక్తి లేదు, వాటికి ఆ తెలివి కూడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుగా బాగా పండినటువంటి పొలాన్ని చూసిందనుకోండి ఒక ఎద్దో ఏదో ఒక జంతువు, మేకో, అది వెంటనే తూకి తినేస్తుంది అంతే. దానికి దాని మీద ఇష్టం ఉన్నది, ఇట్ విల్ యాక్ట్ అనమాట. ఇమీడియట్గా అది వెళ్ళి తినేస్తుంది ఆ గడ్డో ఏదో ఏపుగా పెరిగిన మొక్కలో ఏవో. ఆలోచించదు దూకబోయే ముందర ఇది యజమాని పంటేమో, నన్ను వాళ్ళు కొడతారేమో, నేను చెడగొట్టకూడదేమో, కష్టపడి వాళ్ళు పెంచుకున్నారు అనేటటువంటి ఆలోచన దానికి రాదు పాపం. కేవలము కర్ర ఎత్తి దెబ్బ కొట్టడానికి వస్తున్నప్పుడు మాత్రమే అది వెనక్కి భయానికి కొద్దీ వెనక్కి వెళ్తుంది తప్ప పశు ప్రవృత్తి అలా ఉంటుంది, మనందరికీ తెలుసు కదా. కానీ మానవుడు అలా కాదండి. మానవుడికి ఆలోచన శక్తి ఉన్నది, ఆలోచించగలం మనం. అయ్యో ఇది ఎవరో చక్కగా పండించుకున్న పొలము, ఇదంతా నేను కనుక దొంగిలిస్తే నాకు నన్ను పట్టుకుంటారేమో, నన్ను కొడతారేమో, లేకపోతే అది తప్పేమో ఆలోచన వస్తుంది కొంచెం. లేదా అతడు ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, నా ఉద్యోగం పోతుందేమో నేను ఇలాంటి తప్పుడు పని చేస్తే అన్న ఆలోచన ఉంటున్నది అతనికి. ఏంటంటే వాయిస్ బ్రేక్ అవుతుంది అని పెడుతున్నారు, వాయిస్ బ్రేక్ అవుతుందా? నేను మళ్ళీ ఒకసారి లాగౌట్ అయ్యి రమ్మంటారా? ఒకసారి లాగౌట్ అయ్యి వస్తాను. జయగురుదత్త వినపడుతోందా అండి ఇప్పుడు? ఐ థింక్ వినబడుతోంది, నాకు వెంటనే కనెక్ట్ అయిపోయింది, లాగిన్ ప్రాబ్లం లేదు. ఓకే, అంతా వినబడుతూ ఉంటే ఇది ఒకసారి ఆపేసేయండి. మీరు మెసేజ్లు పెట్టడము బాగా డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది, చెప్పేటప్పుడు చెప్పేదాని మీద దృష్టి ఉండకపోవచ్చు, కష్టమవుతుంది నాకు. దయచేసి తగ్గించేయండి, ఎప్పుడైనా బ్రేక్ అయినప్పుడే మెసేజ్ పెట్టండి. ఏం చెప్తున్నాము, మానవుడికి పశువులలా కాకుండా కొంచెం ఆలోచించగలిగేటటువంటి శక్తి ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ రాగద్వేషాల రూపంగా ఉండేటటువంటి స్వభావాన్ని మనం కొంచెం సవరించుకునేటటువంటి కరెక్ట్ చేసుకునే అవకాశం మానవుడికి ఉందండి. జస్ట్ ఒక ఉదాహరణ చూపించానంతే. మనకి తెలుసు, అవును మనకి ఆలోచన శక్తి ఉన్నది, దానిని ఉపయోగించుకుని మనం రాగద్వేషాలని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే పరమాత్మ చెప్పారు, వాటి వశంలో లొంగిపోకుండా ఉండొచ్చు అన్నదానికే ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. అదే మన యొక్క మన ప్రయత్నం దేనికోసం చెయ్యాలి అంటే జీవితంలో ఈ రాగద్వేషాలకి వశం అవ్వకుండా ఉండేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది విచక్షణ జ్ఞానము, అలాగే మనోబలము, ధర్మదృష్టి, వీటి ద్వారా అలవాటు చేసుకుంటే. ఇంకొకటి భాష్యంలో ఏం చెప్పారంటే ప్రతిపక్ష భావన అలవాటు చేసుకోవాలి అన్నారు. దేని మీదైనా ఒక ఇష్టం వచ్చినా, దేని మీదైనా ఒక అయిష్టం ఉన్నా దానికి ప్రతిపక్ష భావన అంటే ఆపోజిట్ ఫీలింగ్ని మనం అలవాటు చేసుకోవాలి అన్నారంటే రాగద్వేషాలకి ఇష్టాలకి ఆపోజిట్ ఫీలింగ్ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండడం, ఉదాసీనంగా ఉండడం అన్నమాట. దేని పట్ల అతిగా హర్షము శోకము లేకుండా ఉండడం. ఆ రాగం ఇష్టం అని తెలుస్తున్నప్పుడు అక్కడతో ఆగిపోవడం, అంతకంటే ఎక్కువగా అందులో కూరుకుపోకుండా ఉండగలగడం. ఇట్లా మనమే ఆలోచించుకోవాలండి, ఎలా మనము మనస్సుని అలవాటు చేస్తే రాగద్వేషాలు తగ్గుతాయి అనేది మనమే చూసుకోవాలి. శాస్త్రం కొన్ని ఉపాయాలు చెప్తోందంతే. ఏమని? విచక్షణ జ్ఞానము కలిగి ఉండాలి, ధర్మదృష్టి, నేను చేస్తున్నది ధర్మమా కాదా అన్న ఆలోచన ఉండాలి, అప్పుడు కూడా రాగద్వేషాలు తగ్గుతాయి. మనోబలం ఉండాలి, కొంచెం మానసిక స్థైర్యం ఉండాలి, లేకపోతే దానికి లోబడిపోతాం, దానికి వశమైపోతాం ఆ రాగద్వేషాలకి. ఇట్లా మనం కొంచెం ప్రయత్నం చేసుకుంటూ మన స్వభావాన్ని మార్చుకోవచ్చు. చూడండి, దొంగ ఉన్నాడనుకోండి, దొంగతనం చేయాలి అని అనిపిస్తుంది, అది చాలా ప్రమాదము కదా, అధర్మము కూడా, పట్టుబడితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఆలోచన చేసుకుని ఎలాగైనా ఆ దొంగతనం చెయ్యకుండా ఉండగలిగేలాగా నియంత్రించుకోవాలండి. చెయ్యాలనిపిస్తోంది కదా అని చెప్పి టెంప్టేషన్ అంటారు, అదనమాట. టెంప్ట్ అవ్వకుండా ఉండాలండి. రాగద్వేషాల వశంలో పడిపోకూడదు అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే టెంప్టేషన్కి గురవ్వకండి, ఆ టెంప్టేషన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి అని అన్నారు. అది ఇక్కడ దీనికోసం ఏంటంటే ఒక చిన్న ఉపాయం మనం చూద్దాము. ఈ రాగద్వేషాలని అంటే ఆ టెంప్టేషన్కి అరికట్టుకోవడం అంటే ఎలా ఉంటుంది అని. ఈ రాగద్వేషాలు ఎలా ఉంటాయంటే ముందర మనకి ఆలోచన రూపంగా ఉంటాయండి మనసులో.
ఆ తర్వాత అది క్రియారూపంగా మారుతాయి. ఒక కోరిక వస్తుంది, ఆ ఆలోచన నుంచి ఒక కోరిక, ఆ కోరిక తర్వాత క్రియగాను మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐస్ క్రీమ్ తినాలి అనే ఇష్టం, ఐస్ క్రీమ్ మీద ఇష్టం ఉన్నది, రాగం ఉన్నది. అప్పుడు ఏమవుతుంది, ముందర ఆలోచన వస్తుంది నాకు. ఆలోచన వచ్చాక అప్పుడు వెంటనే అది తర్వాత కోరికగా మారుతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ వెంటనే ఎలాగైనా తినాలి అని, తర్వాత అది క్రియగా మారుతుంది. వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుని తినడం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఐస్ క్రీమ్ వరకు ఎందుకు, చిన్నగా మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే అమెజాన్లో ఏదో కొనాలి అన్న ఆలోచన వచ్చిందండి. నాకు ఏదో షాపింగ్ చేయాలంటే ఇష్టం, పోనీ బ్యాగులు అంటే ఇష్టం అనుకోండి. ఒకవేళ అప్పుడు వెంటనే ఆలోచన రూపంగా ఉన్నది, అది ఒక బ్యాగ్ ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది, వెంటనే కోరికగా మారిపోతుంది. అది ఇవన్నీ సెకండ్స్లో జరిగిపోతాయి. ఈ నెల ఇంతవరకు పెద్దగా ఏం ఖర్చు పెట్టలేదు, ఒక్కసారి అమెజాన్లో ఏమైనా డిస్కౌంట్లు ఉన్నాయేమో చూద్దాము అని అనిపించేస్తుంది. క్రియారూపం దాల్చి మనం అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్ కొట్టడం మొదలు పెడతాం. అక్కడ ఇవి 3 స్టెప్పుల్లో జరుగుతోంది. ఆ రాగము యొక్క ఆ స్వభావం యొక్క ఇదనమాట యాక్షన్. ఇలా 3 రూపాల్లో 3 స్టెప్స్లో జరుగుతోంది. ఒకసారి కోరిక వచ్చేసి దాన్ని క్రియారూపం దాల్చాక కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. ఏం చేయాలంటే ఆలోచన రూపంగా మనసులో కదిలినప్పుడే ఆపుకునే ప్రయత్నం చేయాలి. అది చెప్పారు. అంటే ఇంకా క్రియారూపం దాల్చకుండానే జాగ్రత్త పడేలాగా చూసుకోండి అని చెప్పి. వైరాగ్యం అలవరుచుకోవచ్చు. ఇప్పుడు నాకు అది అసలు అవసరం లేదు కదా, నేనేం ఉద్యోగం చేయట్లేదు, నాకు ఎందుకు బ్యాగ్, ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు, ఉన్నవేవో ఉన్నాయి చాలు అన్న తృప్తి. ఆ తృప్తి వైరాగ్యము. ఇప్పుడు దానివల్ల నాకు ప్రయోజనం ఏమన్నా ఉన్నదా అని ఇట్లా మనం ఏవో 2-3 ప్రశ్నలో ఏదో చేసుకుని అక్కడ వచ్చినటువంటి ఆ రాగము స్వభావం ఏదైతే బయటికి వస్తుందో ఆ రాగం రూపంగా దాన్ని అక్కడే కట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదనమాట. ఇది సాధనకి ఏదన్నా పనికొస్తుందా అని ఇంకొకలా ఆలోచించుకోవచ్చు. ఇట్లా ఏదో రకంగా ప్రశ్నలు వేసుకుంటూ మనమే కొంచెం అవి తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఒక్కసారి అది క్రియా స్టేజ్కి వచ్చేసింది అనుకోండి, దాన్ని ఇంకా కంట్రోల్ చేయలేం. మనం ఒకసారి అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్ కొట్టడం మొదలు పెట్టామంటే, కార్ట్లో పెట్టేశామంటే చాలా తొందరగా ఎప్పటికప్పుడు దాన్ని మనం వెంటనే కొనేసుకునే ప్రమాదం ఉన్నది, అవసరం ఉన్నా లేకపోయినా. అదనమాట అండి, చూసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఈ కొంచెం ఈ విచక్షణ జ్ఞానము ఇది ఉండాలి, మనోబలం ఉండాలి, కొంచెం విల్ పవర్ ఉండాలి. వద్దు, నాకు అవసరం లేనివి నాకు ఇప్పుడు వద్దు. ఇట్లా నేనేదో ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. చాలా మనం జీవితంలో ఎన్నో సందర్భాలలో ఇది అలవాటు చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్తాను, ఇది వస్తువు గురించినటువంటి రాగం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అంటే మనకి నచ్చదు. ఇప్పుడు ఆ మనిషి గురించిన ఆలోచన ఎప్పుడో వచ్చింది, మనకి సాయంత్రం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు, ఇట్లా మనకి ఆలోచనల పరంపర వెళ్ళిపోతూ ఉంటుంది మనసులో. అప్పుడెప్పుడో నన్ను కష్టపెట్టారు, కోపమో ఏడుపో దుఃఖమో ఏదో ఒకటి కలుగుతూనే ఉంటుంది. అది దొలిచేస్తూ ఉంటుంది మనల్ని. ద్వేషం, వాళ్ళంటే ఇష్టం లేదనమాట. అది గుర్తొచ్చింది, ఎందుకో గుర్తొచ్చింది పొరపాటున. ఇంకా అక్కడి నుంచి మనము గంటల తరబడి అదే ఆలోచనలో ఉంటాం. ఎప్పటికో కానీ అందులోంచి బయటపడలేకపోతాం. ఏం చేయాలంటే ప్రారంభంలోనే అసలు ఒక అయిష్టపు ఆలోచన స్టార్ట్ అయ్యిందంటేనే ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం లేదు, వాళ్ళు గుర్తు వచ్చిన వెంటనే కట్ చేసేయాలి. ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఈ ఆలోచన నాకు అవసరం లేదు, దీనివలన నాకు సాధనకి ఎటువంటి ఉపయోగము లేదు, అన్నెసెసరీగా మన మనసు డిస్టర్బ్ అవుతోంది అని తెలుస్తోంది కదా, అటువంటి ఆలోచనలు కట్ చేసేసుకోవాలి. మరి దాని బదులు ఏం చేయాలి అంటే మంచి ఆలోచనలు ఏమన్నా పెట్టుకోవాలండి. ఏదో ఇంకొకళ్ళ మంచితనం గురించో లేకపోతే ఇంకొకటి ఏదో భగవంతుడి గురించో ప్రయత్నం చేసుకుని మనం అది నియంత్రించుకునే ఇది చేయాలి. అనవసరంగా మనమే డిస్టర్బ్ అవుతాం కదండి. అయిష్టం అంటే అలా ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి ఒక వస్తువు రెండింటి గురించి చూపించాను. ఇట్లా మీరు జీవితంలో దేని పట్లైనా ఆలోచించుకోవచ్చు. ఇట్లా ఆలోచనగా ఉన్నప్పుడే మనసులో కంట్రోల్ చేయడం అంటే ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి, నా మనస్సు అసలు ఏం ఆలోచన చేస్తోంది, ఇది మనం నిఘా పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి. తెలియకుండానే అప్పుడప్పుడు వెళ్ళిపోతామండి మనం, ఎక్కడికో వెళ్ళిపోతుంది మైండ్, మూడ్ ఆఫ్ అయిపోతుంది మనకి. అనవసరంగా ఏదో దాని గురించి తలుచుకుంటూ బాధపడుతూ లేదా కోపం పడుతూ అనవసరం అన్నమాట. ఇదంతా కూడా చక్కగా హ్యాపీగా అవన్నీ మనసులోంచి బయటికి జరిగిందేదో జరిగిపోయింది అనుకోవడం, వదిలేయడం, మన పని ఏదో మనం చేసుకోవడం. చక్కగా భగవన్ నామస్మరణ చెప్పుకుంటూ ఉంటే, మంచి కీర్తనలు వింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది ప్రాణానికి. మనమే కష్టాలు కొని తెచ్చుకుంటున్నామండి. మానవుడు చాలా 99% కష్టాలు తనకు తానే కొని తెచ్చుకుంటాడు. 1% ఏమో నిజంగా ప్రారంధము లేదా మనకి బాహ్య విషయాల వలన మనకు వస్తుంది. కానీ
ఎక్కువగా మనకి మనమే తెచ్చుకుంటాం. ఇది కొంచెం నియంత్రించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏమన్నారంటే ఒక ట్రాఫిక్ పోలీసులా ఉండండి, అంటే సాధనకు ఉపయోగించే ఆలోచనలే ముందుకు పోనివ్వాలి, వాటినే క్రియారూపంగా దాల్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భగవన్ నామస్మరణ అంటే చాలా ఇష్టం. ఆలోచన వచ్చింది, ఇవాళ 1000 సార్లు మనం నామం చెప్పుకుంటాం, లేదా 10,000 సార్లు నామం చెప్పుకుంటాను అని ఆలోచన వచ్చింది అనుకోండి. అటువంటి ఆలోచన ముందుకు పోనివ్వాలి, క్రియారూపం దాల్చనివ్వాలి. ఎస్ చేద్దాం, చెయ్యి, ఇది మంచి ఆలోచనే, సాధనకు ఉపయోగపడుతుంది కాబట్టి ముందరకు పోనివ్వాలి. అది కాకుండా ఇంకొకటి ఏదో వచ్చింది అనుకోండి, ఉపయోగం లేనటువంటి ఆలోచన, ఇదిగో ఇందాక చెప్పినట్టుగా ఎవరో మనుషుల గురించి ఆలోచన వస్తోంది, ఇంకొకటి ఏదో ఆలోచన వస్తోంది, యాంగ్జైటీ, ఫ్యూచర్ గురించి తలుచుకుంటూ మనకి ఏదో భయం. ఈ భయాలు ఇవన్నీ ఏంటంటే ఏదో సంస్కారాలు మనల్ని నడిపిస్తూ ఉంటాయండి. అందుకే కొన్ని సందర్భాలంటే భయపడుతూ ఉంటాము, ఏవో జరుగుతూ ఉంటుంది. వాటి గురించిన ఆలోచన వెంటనే ట్రాఫిక్ పోలీస్ రెడ్ సిగ్నల్ వేసి ఆపేయాలి. వద్దిప్పుడు నాకు ఇది, నేను దీని గురించి ఆలోచించను అని మనకి మనమే చెప్పుకోవాలి. ఒకసారి చెప్పుకొని చూడండి, మీకు ఆలోచనలు తగ్గుతాయి. అటువంటి అవసరం లేనటువంటి ఆలోచనలు మనమే చెప్తే మనస్సుకి ఇది వద్దు, ఇప్పుడు నాకు ఆలోచించద్దు అంటే మానేస్తుంది. మనం ట్రై చెయ్యమంతే. ఆ మాట మీరు అనుకోండి, నేను అన్న మాట మీరు అనుకోండి, నాకు ఇప్పుడు ఈ విషయం వద్దు, ఇంకా చక్కగా మంచి విషయం ఏదన్నా చెప్పు అంటే అది మంచి విషయం చెప్తుంది, మంచి విషయాన్ని గురించి ఆలోచిస్తుంది. మనసు ChatGPT లాంటిది. అంటే ఏది చేయమంటే అది చేస్తుందండి. మనం దానికి అలవాటు ఇవ్వట్లేదు అంతే. అది చెప్పినట్లుగా మనం చేసే ప్రయత్నమే చేస్తున్నాము, కానీ దానికి ఒక్కసారి మనం రిటర్న్లో చెప్పి చూడొచ్చు, అప్పుడు అది చక్కగా మన మాట వింటుందన్నమాట. ప్రయత్నంతో కంట్రోల్ చేసుకోవాలి అది. ఇంకొకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం, రాగద్వేషాలని తగ్గించుకోవడానికి చాలా ముఖ్య విషయం ఏమిటంటే, మనందరం కూడా చాలా మంచి విషయాలు ఎన్నో వింటూ ఉంటామండి. రోజంతా కూడా మనం రోజులో చాలా మంచివి ఆ భక్తి ఛానల్లో ఏవో వస్తూ ఉంటాయి, మంచి ఉపన్యాసాలు వింటూ ఉంటాము, గురువుల యొక్క ఉపదేశాలు వింటూ ఉంటాము, మంచి పుస్తకాలు చదవచ్చు, ఇదిగో భగవద్గీత చదువుకుంటూ ఉంటాము. అయినా కానీ కూడా మనం ప్రాక్టికల్గా జీవితంలో దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ మనకి కొంచెము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ప్రాక్టీస్ దగ్గరికి వచ్చేటప్పటికి అలా చేయలేకపోతూ ఉంటాం. ఎందుకు అని మనకి మనమే ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, మనకి సమాధానం తెలుస్తుంది. ఎందుకంటే వినేటప్పుడు మన బుద్ధి వింటోందండి, చక్కగా వింటాము. ఆహా ఎంత బాగుంది, మనం ఇట్లా జీవించాలి, చక్కగా ఇంత భక్తి ఉండాలి, నాకు నేను ఇలాగే ఉండాలి, మంచిగా ఉండాలి, కోపతాపాలు తగ్గించుకోవాలి అన్నీ అనిపిస్తాయి. నిజంగా ఒక సందర్భం వచ్చినప్పుడు ఎందుకు అమలుపరచలేకపోతామంటే, వినేటప్పుడు బుద్ధి వింటోంది, కానీ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అసత్యం ఆడకూడదు, నా బుద్ధి వింది, చక్కగా ఉంది బుద్ధిలో, అవును నేను ఎప్పుడు అబద్ధం ఆడకూడదు అని బుద్ధి అనుకుంది. కానీ ఏమవుతుందంటే శరీరము ఇంద్రియాలు ఆ బుద్ధి మాట వినవండి, వాటికి వేరే ప్రవృత్తి ఉంటుంది. ఇదిగో ఈ రాగద్వేషాలు వాటిలో వ్యక్తమవుతూ ఉంటాయి. మాట్లాడే సమయం వచ్చేటప్పటికి నోరు తనకి ఇష్టం వచ్చింది మాట్లాడుతుంది. ఆ బుద్ధి చెప్పిన మాట వినదండి మనసు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలాంటివంటే ఒక్కొక్క ఏనుగు లాంటివి. ఏనుగుని కంట్రోల్ చేయాలంటే వాడి శక్తి సరిపోదు, కేవలము ఫోర్స్ఫుల్గా చేయలేం. ఏనుగుని కంట్రోల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తేనే ఏనుగు చెప్పిన మాట వింటుంది. ఒక్కొక్క ఇంద్రియము ఏనుగు లాంటిది, ఒక్కొక్క దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. మనం మాట్లాడే సమయం వచ్చేటప్పటికి ఒక్కసారి ఆపాలి, నోరుని కొంచెం కట్టి పెట్టుకుని నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను అనేది ఒకసారి గుర్తు తెచ్చుకుని అది సత్యమా అసత్యమా అని ఆలోచించి అప్పుడు సత్యం అయితేనే మాట్లాడడం అనే ట్రైనింగ్ ఇవ్వాలి మనసుకి, ఆ వాక్కుకి. లేకపోతే మాట్లాడేస్తాం, తర్వాత అనిపిస్తుంది అరే నేను తప్పు మాట్లాడానే అని చెప్పి. ఎందుకు అలా జరుగుతోంది అంటే మన మనస్సుకి మన ఇంద్రియాలకి ట్రైనింగ్ ఇచ్చుకోలేదు. ఈ ట్రైనింగ్ అలవాటు చేయాలి అంటే ఒక శిక్షణ అంటారు చూసారా, ఒక రొటీన్లో ముందర వాటిని ఒక నియమబద్ధంగా అవి నడుచుకునేలాగా మనం శిక్షణ ఇవ్వాలండి. ఇంద్రియాలు శరీరము అన్నిటికీ. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణ మీకు సరిగ్గా అర్థం అయ్యి ఉండదు. చూడండి, ప్రతిరోజు మనం చక్కగా భగవద్గీత నేర్చుకుంటున్నాం, ప్రతిరోజు 4:30కి లేచి పారాయణ చేయాలి అని నాకు అనిపించింది. ఆలోచించాను, చక్కగా సాధన చేసుకోవాలని పడుకున్నాను. పొద్దున్నే లేచేటప్పటికి శరీరం ఒప్పుకోదు. పర్లేదు ఇంకొక అరగంట పడుకుందామని అనిపిస్తుంది. ఎందుకు? శరీరానికి శిక్షణ ఇవ్వాలన్నమాట. బుద్ధికి అనిపిస్తున్నా ఇది మంచి ఇది చెడు చెయ్యాలి, చెడు చెయ్యకూడదు, మంచి చెయ్యాలి అని అనిపిస్తున్నా మనకి ఆ శరీరం సహకరించదు.
బద్ధకం వస్తుంది. అప్పుడు మనస్సు రకరకాల ఎక్స్క్యూజెస్ చెప్తుంది. నిన్న చాలా కష్టపడ్డాను, ఇవాళ ఒక్క అరగంట లేటుగా పడుకుందాంలే, ఇట్లా ఏదేదో అనిపిస్తూ ఉంటుంది మనకి. అవునా? ట్రైనింగ్ అంటే అదండి. అవి ఏనుగులాగా మన మాట వినవు అంటే అదనమాట. అనిపించి మన చేత చెయ్యనివ్వవు, మంచి చేద్దామనుకున్న చెయ్యనివ్వవు. దానికి చక్కగా ప్రతిరోజు అట్లా ఒక అలారం పెట్టుకుని లేవడం అనేది కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, ఒక 2-3 నెలలు అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా మనసు లేస్తుంది. ఇంకా అయింది, శరీరం లేచి కూర్చుంటుంది. 4:30కి ఆ పని చేయాలంటే చేసేస్తుంది. కంప్లైంట్స్ చెయ్యదనమాట. రొటీన్కి అలవాటు పడి ఉంటాయి ఈ శరీరంలో అన్నీ కూడా, ఇంద్రియాలు అన్నీ, కాళ్ళు చేతులు శరీరము ఆలోచనలు అన్నీ కూడా, మనస్సు. కాబట్టి ఆ రొటీన్ మనమే మంచి రొటీన్లో సెట్ చేసుకునేలాగా పెట్టుకోవాలి. ధర్మాచరణే చెయ్యాలి. నేను ఏదైనా మాట్లాడితే మంచిగా సౌమ్యంగానే మాట్లాడతాను, లేకపోతే నోరు కట్టేసుకుంటాను. ఇట్లా మనం దానికి అలవాటు చేస్తే అప్పుడు అది అలవాటు దారిలో పడతాయి. లేకుండా కేవలము అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇలా మంచిగా ఉండాలి, ఇలా చేయకూడదు, అనుకోవడంతోనే అయిపోతుంది. కానీ అది అమలుపరచడంలో ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది మనకి. అది పద్ధతి తెలియట్లేదు అన్నమాట. ఇది పద్ధతి అని చెప్పారు. ఒక రొటీన్ అలవాటు పెట్టుకోండి, డిసిప్లిన్ ఉండాలి జీవితంలో అని. ఇది నిజంగానే అందుకే సాధన చతుష్టయ సంపత్తి ప్రతి సాధకుడికి ఉండాలి అని ప్రారంభంలోనే చెప్పుకున్నాం మనం. శమము, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, సహనము, తితిక్ష, అది చెప్పుకున్నాం కదా, ఉపరతి, ఇవన్నీ ఉండాలండి. ఇవేంటంటే ముందర అసలు మనల్ని మనం ట్రైన్ చేసుకోవడం, ఆ శిక్షణ ఇవ్వడం అన్నమాట. అప్పుడే ఏదైనా అలా మనం సాధించగలుగుతాం. ఇది ఉండాలి. అప్పుడు డెఫినెట్గా ఈ రాగద్వేషాలని కంట్రోల్ చేసుకోవచ్చు. లేకపోతే మనం చెప్పినట్లు అది వినదు, అవి చెప్పినట్లుగా మనం నడుచుకోవాల్సి వస్తుంది జీవితంలో. దానివలన నష్టపోతాం అన్నమాట. ఇంకొకటి ఏమన్నారంటే రాగద్వేషాలని కొంచెం నియంత్రించుకోవాలి అంటే, ఇంకొకటి మనస్సులో ఎప్పుడు కూడా ఒక అనుభవం వచ్చింది అంటే వెంటనే అది లేబుల్ చేస్తుంది, ఒక మేకప్ వేస్తుంది ఆ అనుభవానికి. ఈ అనుభవం నాకు నచ్చింది, లేదా ఈ అనుభవం నాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎయిర్పోర్ట్కో ఎక్కడికో వెళ్ళాలి, ట్రాఫిక్ చాలా జాము. మాకు బెంగళూరులో ఎప్పుడు ట్రాఫిక్ జామే కదా, 3-4 గంటలు పడుతుంది. మనం అనుకున్న దానికంటే ఒక అరగంట ఎక్కువైపోయింది టైం. ఇంకా అక్కడి నుంచి మనకి అసహనం బయలుదేరుతుంది. ఎందుకంటే ఆ అనుభవం మనకి ఇష్టం లేదు అని నా మనసు డిసైడ్ చేసుకుంటుంది. నాకు ఈ అనుభవం నచ్చలేదు, లేట్ అయ్యింది, నచ్చలేదు. ఇంకా కంప్లైంట్స్ స్టార్ట్ అయిపోతాయి. విసుగు, చికాకు, ఏమిటి దేశం ఇలా అయిపోతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, కోపం వచ్చేస్తూ ఉంటుంది మనకి. అవునా? ఇవన్నీ ఎందుకంటే ఆ అనుభవము నచ్చలేదు అంటే ఒక ద్వేషం వచ్చింది దాని మీద, నాకు అయిష్టం. ద్వేషం అంటే ఏం లేదు, అయిష్టం, డిస్లైక్ అనమాట అండి. దాని వలన ఇంకా తర్వాత ఇంకా చాలా జరిగిపోతూ ఉంటాయి దాని వలన ఆలోచనలు అవన్నీ. సో మనం ఏం చేయాలి, ఆ అనుభవం కొంచెం అయిష్టంగా ఉన్నా కానీ కూడా కొంచెం సహనం వహిస్తూ దాని నుంచి ఉదాసీనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అయిష్టంగా ఉండడం కాదు, ఇట్స్ ఓకే, పర్వాలేదు, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది, వెళదాంలే, టైం ఉంది ఇంకా అని అనుకుని నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ముందర బయలుదేరదాము. ఆ వెయిటింగ్ టైంలో ఏదైనా ఒక జపం చేసుకోవడమో ఏదో ఒకటి మంచి ఆలోచన ఆలోచించుకుంటే తగ్గచ్చు, ఆ ద్వేషము అయిష్టము తగ్గచ్చండి. మనం దానికి బాగా ఎక్కువగా ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఎక్కువైపోతుంది ఆ ఫీలింగ్, కోపం. అవన్నీ తగ్గించుకునే ప్రయత్నం ఇదిగో ఇట్లా చేయాలన్నమాట. ఆ అనుభవం వచ్చిన వెంటనే దాని నుంచి ఏదో ఒక రియాక్షన్ అయిపోకుండా అన్నిటికీ కొంచెము ఆ సహనం వహించడం అలవాటు చేసుకోవాలి. ఈ కాలంలో సమాజానికి, యూత్కి ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే ఎవ్వరికీ సహనం ఉండదండి. రోడ్డు మీదకి వెళితే చాలు, ఒక్క చిన్న పొరపాటు చేస్తే 20 మంది మీద పడిపోతారు. మీద పడిపోయి అసలు మనల్ని ఎంతలా మనకి కష్టం ఎదురవుతుందో అంటే, ఎందుకంటే ఎవరికీ సహనంగా ఉండట్లేదు. వాళ్ళకి జీవితంలో ఎన్నో ఫ్రస్ట్రేషన్స్, ఎంతో కోపతాపాలు, ఇవన్నీ కూడా ఎవరి మీద చూపిద్దామా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది అలా మనం అట్లీస్ట్ అట్లా ఉండకుండా ఉండే ప్రయత్నం చేయొచ్చు. అవతల వాళ్ళ సంగతి మనకి అనవసరం, కానీ మనం ఇట్లా ఉండకూడదు, మన యొక్క రాగద్వేషాలు ఇంకొకళ్ళ మీద మనం రుద్దకూడదు, ఇట్లాంటిది మనం అనుకోవాలన్నమాట అండి. అన్నిటికీ ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్తారంటే, అసలు ఈ రాగద్వేషాలు కానీ సంస్కార బలము దాన్ని మనం జయించాలి అంటే గురు కృప ఉండాలండి. మనం గురువు భగవంతుడిని ప్రార్థించాలి. ఈ రాగద్వేషాలని నేను జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, అమ్మా నువ్వే ఏదో నాకు దారి చూపించు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను కదా, నాదే. నాకు నవల్స్ చదివేటటువంటి అలవాటు ఉండేది అని చెప్పాను కదా మీకు. అది ఎట్లా పోయిందంటే అమ్మవారి కృప వల్లే పోయింది, నా ప్రమేయం ఏమీ లేదండి. మనం ప్రతినిత్యము ఇట్లా నన్ను రాగద్వేషాల నుంచి బయటపడేయి
అమ్మవారి లలితా నామాల్లో ఉన్నది కదా, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు, పాశము రాగానికి ప్రతిరూపం అన్నమాట, క్రోధము అంకుశము, పొడుస్తూ ఉంటుంది. మన మనస్సులో కూడా క్రోధం అలాగే ఉంటుంది. ఎవరి మీదైనా కోపం వచ్చింది అనుకోండి, ఒక సూది ముళ్ళుతో పొడిచినట్లుగా ఉంటుంది మనకి. ఏదో ఆలోచన, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం, మనశ్శాంతిగా పడుకోనివ్వదు కోపం వస్తే, అవునా? అదనమాట. అమ్మవారినే ప్రార్థించాలి, ఎందుకంటే అమ్మవారి చేతిలో ఆయుధాలు ఎవరి మాట వింటాయండి? అమ్మవారి మాట వింటాయి. అమ్మ నువ్వే నన్ను ఈ రాగద్వేషాల నుంచి బయటపడేయి అనేటటువంటి ప్రార్థన నిత్యము చేసుకున్నాం అనుకోండి, మీకు తెలియకుండానే అవి తగ్గిపోతాయి. ఇంకొకటి చెప్పి ఈ ఈ సాధనని మనం ఆపుదాము. ఈ రాగద్వేషాలని ఎట్లా తగ్గించుకోవాలి అని, మనలో ఉండేటటువంటి దుష్ట సంస్కారాలని కొంచెం గుర్తించుకుని వాటిని మంచిగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. అన్నిటినీ భగవత్ సంబంధంగా భగవంతుడితో కలుపుకునే ప్రయత్నం చేయాలి. ఇది కూడా ఇంతకు ముందర చెప్పినటువంటిదే, కానీ ఇంకొకసారి ఇది కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మాట్లాడడం బాగా ఇష్టం అనుకోండి, ఆ మాట్లాడే మాట ఏవేవో న్యూస్లు, పొలిటికల్వి అప్డేట్లు ఏవేవో కాకుండా, సినిమా వార్తలు కాకుండా, నేను చెప్తే భగవంతుడి విషయాలే మాట్లాడతాను అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి మాటలన్నా తగ్గచ్చు, లేదా మనం భగవంతుడి విషయాలు బాగా చెప్పుకోవడం మనకి అలవాటు అవ్వచ్చు. రెండూ ఉపయోగమే, రెండూ చాలా మంచిది. మౌనమన్నా వస్తుంది, లేదా భగవంతుడి విషయాలు 10 మందికితో పంచుకోవడం అనే అలవాటన్నా వస్తుంది కదా. ఇట్లా మనలో కొంచెం ఆ చెడు సంస్కారాలు ఏమన్నా ఉంటే గుర్తించాలి మనం. నాకు ఒక రకంగా ఉంటే నాకు నచ్చదు, ఏం చేయాలంటే సహనం అలవాటు చేసుకోవాలి. దాన్ని మార్చుకోగలిగితే చక్కగా భగవత్ సంబంధంగా మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇవి ఇట్లా మనం ఎన్నెన్నా చెప్పుకోవచ్చండి సాధన పరంగా. ఐ థింక్ ఇది ఇంతవరకు చాలు. ఇక్కడ సారాంశం ఏమిటంటే, రాగద్వేషాలకి లోబడకుండా ఉండడం అలవాటు చేసుకుంటే ఆ ప్రయత్నం, రాగద్వేషాలకు లోబడకుండా ఉండే ప్రయత్నం మానవుడు చేయగలిగితే స్వభావాన్ని అతిక్రమించవచ్చు. మనకి చాయిస్ అక్కడ ఉన్నదన్నమాట. స్వభావం అనేది మనకి పూర్వజన్మ లింక్ నుంచి జరిగిపోయిన విషయాలను బట్టి మనకు వచ్చింది. కానీ ఇక జరగబోయేది ఏం చెయ్యాలి నేను అనేది నా చేతిలో ఉన్నది. అది ప్రయత్నపూర్వకంగా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో చాలా పవర్ఫుల్గా ఉంటుంది స్వభావం. అయినా కానీ మనము సరి అయినటువంటి గురుకృప, భగవత్ సంబంధమైనటువంటి భక్తి మనకి ఉంటే కనుక, మన హృదయంలో శ్రద్ధ కలిగి ఉంటే మనము తప్పకుండా దీన్ని మనం అధిగమించగలుగుతాము కూడా. ఇక తర్వాత నెక్స్ట్ శ్లోకం చూద్దాము. ఇంకా దీని గురించే చెప్తున్నారు. ఒకవేళ కనుక రాగద్వేషాలకి లోబడిపోయి ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే, శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ వలన అధర్మము జరిగేటటువంటి అవకాశం ఉన్నది. దాని గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే, ఆయనకి యుద్ధము అక్కడ ఇష్టంగా లేదు, తన వారు నశించిపోతారు అనేటటువంటి బాధ వచ్చింది. అవే రాగద్వేషాలు ఏర్పడ్డాయి. రాగం వచ్చింది, తన వాళ్ళ మీద మమకారం వచ్చింది, అదే రాగం. దానివలన తన క్షత్రియ ధర్మాన్ని యుద్ధము చెయ్యను అని ఆయన అనుకున్నాడు. సన్యాసమే శ్రేయస్కరము అని అనుకున్నాడు కదా. కాబట్టి రాగద్వేషాలకి లోబడిపోయినటువంటి వాళ్ళు అధర్మము చేసే అవకాశం ఉన్నది ఇక్కడ అర్జునుడిలాగా. దాని గురించి నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు ఆయన. అలా అధర్మం ఎప్పుడూ చేయకు సుమా అని చెప్పి. అది 35వ శ్లోకము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మః నిధనం శ్రేయః పరధర్మః భయావహః. అది స్వనుష్ఠితాత్ పరధర్మాత్, చక్కగా ఆచరించబడినటువంటి, అనుష్ఠితాత్, స్వనుష్ఠితాత్ అంటే చాలా చక్కగా ఆచరించబడిన, పరధర్మాత్ ఇతరుల ధర్మము కంటే, విగుణః కొంచెము గుణము లేనిదైన, స్వధర్మః శ్రేయాన్ తన ధర్మమే శ్రేష్టమైనది, స్వధర్మే తన ధర్మమునందు, నిధనం శ్రేయః మరణించిన, నిధనం అంటే మరణించినా కూడా మంచిదే, శ్రేయః పరధర్మః ఇతరుల ధర్మము, భయావహః పతనాన్ని కలిగిస్తుంది. తాత్పర్యము, చక్కగా ఆచరించబడిన అన్యుల ధర్మము కంటే గుణము లేనిదైన స్వధర్మమే శ్రేష్టమైనది, స్వధర్మమునందు మరణమైనా మంచిదే,
పరధర్మము పతనాన్ని కలిగిస్తుంది. ఈ రాగద్వేషాలను శాంతపరచడానికి స్వధర్మము ఒకటి ఉపాయము, సమాధానము. ఇంకొకటి ఏమిటంటే రాగద్వేషాలు వశంలో లేకపోతే అధర్మము చేసేటటువంటి అవకాశం ఉన్నది కనుక ఈ శ్లోకాల్లో గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇతరుల ధర్మము నువ్వు చెయ్యవద్దు, నీ ధర్మాన్నే నువ్వు పట్టుకో. ఎందుకంటే కథాపరంగా చూసుకుంటే అర్జునుడు ఆయన స్వధర్మమైన క్షత్రియ యుద్ధము చేయడము అనేటటువంటి దాన్ని వదిలిపెట్టి క్షత్రియ ధర్మాన్ని సన్యాసము తీసుకోవడమే ఆయన మేలు అని అనుకున్నాడు. పరధర్మం అనేది అది కనుక గుర్తు చేస్తున్నారు, అలా ఎప్పటికీ చేయొద్దు సుమా, నీ స్వధర్మమే నీకు ఎప్పటికైనా శ్రేష్టమైనది అని చెప్పి. గుణము లేనిదైనా పర్వాలేదు, కొంచెం అందులో తప్పు ఒప్పులు ఉండినా పర్వాలేదు. ఇప్పుడు యుద్ధం వలన హింస జరుగుతుంది అని బాధపడుతున్నాడు అర్జునుడు, అలా అయినా కూడా పర్వాలేదు, స్వధర్మమే నీకు శ్రేయస్కరము అని కథాపరంగా చూసుకుంటే అందుకు చెప్పారు ఇక్కడ. అయితే ఇది మనకి చాలా చాలా ఉపయోగపడేటటువంటిదండి ఈ శ్లోకము. కరెక్ట్గా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ముందర లౌకికంగా మనం వ్యవహారంలో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఈ శ్లోకాన్ని కొంచెం చెప్పుకుని తర్వాత శాస్త్రీయంగా చెప్తాను. లౌకికంగా చూసుకుంటే వ్యక్తిగతంగా ఫస్ట్ ఇండివిజువల్ మనం ఒక వ్యక్తిగా చూసుకుంటే లవ్ వాట్ యు ఆర్ డూయింగ్. లైఫ్లో మనకి ఏది లభించినా దానినే మనము ఇష్టపడడం అలవాటు చేసుకోవాలండి. అంటే మనం ఉన్నటువంటి స్థితి, మన ఉద్యోగం కానీ, మన ఇల్లులు కానీ, మన కుటుంబం కానీ, మన వాళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, భార్య భర్త, తల్లిదండ్రులు అన్నీ కూడా, మన మతము, మనం ఉన్నటువంటి స్థితి జీవితంలో మనం ఎలా ఉన్నామో వీటన్నిటిని ముందర ప్రేమించుకోవడం అలవాటు చేసుకోవాలి, మనల్ని మనతో సహా. మనకి చాలాసార్లు ఏమవుతుందంటే పక్కింటి వాళ్ళది అదేదో బాగుంది, వాళ్ళు చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు, లేదా అవతల వాళ్ళ ఇంటి పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు, నా పిల్లవాడికి అంతగా ఏమీ రావట్లేదు, ఇట్లాంటి ఆలోచనలు అన్నమాట అండి. లేదా ఇంకోటి ఏదో నా దగ్గర అంత ధనము లేదు, వాళ్ళ ఎవరి దగ్గర చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, లేపారు వాళ్ళు 5 అంతస్తులు. ఇవన్నీ ఆలోచనలు మనకి ఏమన్నా ఉపయోగపడతాయండి జీవితంలో? ఇవి ఉండకూడదు అంటున్నారు. ఇదే పరధర్మం. ఇంకొకళ్ళకి ఉన్నటువంటి సందర్భము, సిచ్యువేషను, అది పరధర్మం అవుతుంది మనకి. మన సందర్భం ఏమిటి, మన స్థితి ఏమిటో దాన్నే మనం ముందర ఇష్టపడడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ శ్లోకానికి అనమాట అండి. అలా లేకపోతే ఏమవుతుందంటే అది చాలా భయంకరంగా మనకి పనిచేస్తుంది. మనకి బాగా రాగద్వేషాలు చుట్టుకుంటాయి, జీవితంలో అశాంతి, సుఖం ఉండదు అసలు. కంపారిజన్ అంటారు చూసారా, మనకి ఎప్పుడూ ఉంటుంది ఇది. ఎవరికైనా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా చక్కగా ఎవరో ఉన్నారనుకోండి, వెంటనే మనకు ఆలోచన వస్తుంది, నేనేమిటో ఏమీ చేయలేకపోతున్నాను, నాకేమీ రావట్లేదు, ఇట్లా ఏదో ఒకటి, నా ఉద్యోగం అంత బాగాలేదు, నా బాస్ అంత బాగాలేడు, నా జీతం బాగోలేదు, ఏదో ఒకటి, నా పిల్లలు బాగాలేరు, లేకపోతే నా భర్త అంతగా ఎక్కువగా బాగుండడు, ఏవో ఆలోచనలండి, నా భార్య అంత అందంగా లేదని, ఈ కంపారిజన్స్ వల్ల అసలు జీవితంలో నాశనం అయిపోతున్నాం అందరం కూడా. ఎప్పుడూ ఉండకూడదు. మనము ఉన్నదాని విలువ చూడలేకపోతున్నాం. దానివల్ల ఏం జరుగుతుందంటే మన దగ్గర ఏది ఉందో దాని విలువ మనం చూడట్లేదు, సుఖం కూడా పొందలేకపోతున్నాం. కాబట్టి మనకి ఏది ఇవ్వబడిందో అదే మన ధర్మము అని మనం అనుకుని మనం ఎలా ఉంటే జీవితంలో చక్కగా దానితోనే తృప్తి చెందడం అలవాటు చేసుకోవాలి. అది చాలా ఒక అర్థం ఈ శ్లోకానికి వ్యక్తిగతంగా చూసుకుంటే. ఇక ధర్మం అన్న మాటకి ఇంకొక అర్థం చెప్పుకుంటాం మనం సమాజంలో. మతము అంటారు, రిలీజియన్. ధర్మం అంటే రిలీజియన్ అన్న అర్థం చెప్తారు, నిజానికి అది కాదు. కానీ ఆ అర్థాన్ని స్వీకరించినప్పుడు కూడా ఈ శ్లోకం చెప్పుకోవచ్చు, అలా అనుకున్నా కానీ అన్వయించుకోవచ్చు అన్నమాట. మన మతాన్ని మనం ద్వేషించకూడదు, వదిలిపెట్టకూడదండి. మనము దైవవశాన ఏదో ఒక మతంలో జన్మించాం. హిందూ మతం అవ్వచ్చు, అందులో ఏదో వర్ణం అవ్వచ్చు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో ఏదో ఒక వర్ణం అవ్వచ్చు, లేదా మనము ఇంకొక మతంలో జన్మించి ఉండవచ్చు. ఎవరు కూడా తమ మతాన్ని వాళ్ళు ద్వేషించి ఇతర మతం బాగుంది అని చెప్పి మతం మార్పుడు ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉంది. మతం మార్చుకోవడం అది తప్పు అన్నమాట అండి. అట్లా చేయకూడదు. మనకి ఏ మతంలో మనం ఉన్నామో అందులోనే ఉన్నటువంటి మంచిని మనం స్వీకరిస్తే చాలు, అందులో చెడు అన్ని పక్కన పెట్టచ్చు. ఇప్పుడు మతము ఏం చెప్తారంటే తల్లి లాంటిది అంటారు. తల్లిని మార్చుకునే అవకాశం ఉందా మనకి జీవితంలో? లేదు కదండి. మతము అలాంటిది అన్నమాట. మనం ఏ మతంలో జన్మించామో అది తల్లి లాంటిది అన్న భావనతో అలా ఉండాలి, అట్లా ఉండగలిగే ప్రయత్నం చేయాలన్నమాట. అది ఇంకొకటి, ఈ శ్లోకము ద్వారా మనకి ఇంకొకటి, మతం అన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఈ ఒక్కటి చెప్తాను నేను, చెప్పకుండా ఉండకూడదు నిజానికి.
మన కేవలము హిందూ ధర్మంలో మాత్రమే ఇట్లా స్వధర్మము పరధర్మము అని రెండు చెప్పారండి. అంటే అంగీకరిస్తాయన్నమాట. నాకు ఒక ధర్మం ఉంటుంది, ఇతరులకి ఇంకొక ధర్మం ఉండొచ్చు, అది వాళ్ళకి స్వధర్మం అవుతుంది. నాకు పరధర్మము ఇంకొకళ్ళకి స్వధర్మం అవుతుంది. మీకు అర్థమైంది కదా, నా ధర్మము మీకు పరధర్మం అవుతుందన్నమాట. కాబట్టి అది మతంగా మనం అనుకుంటే ఇద్దరిని అంగీకరిస్తుంది మన హిందూ ధర్మము. నేను ఒక మతం అయితే ఇంకొకళ్ళకి వాళ్ళకి అది వాళ్ళ స్వధర్మము. కాబట్టి వాళ్ళు ఆ ధర్మాన్ని అందులో వాళ్ళు అనుసరించవచ్చు. అది తప్పు లేదు అని సహృదయ భావన అనేటటువంటిది ఇన్క్లూజివ్నెస్ అంటారు. అది హిందూ ధర్మంలో ఉన్నదండి. ఇక వేరొక మతాలు చూసుకుంటే కొన్ని మతాల్లో అది లేదు. దాంతో ఏమవుతుంది, నా మతమే మతము, ఇక వేరొకళ్ళది అసలు అది పనికిరాదు అనేటటువంటి దృష్టి ఉంటుంది. అది చాలా తప్పు అన్నమాట. అందువల్లనే మీరు చూడండి, మతం పేరుతో ఎన్నో గొడవలు, హిస్టరీ 1000 సంవత్సరాల వెనక్కి మీరు వెళ్ళి చూసినప్పుడు కూడా మొత్తము ఎంతో హింస మతం పేరిట జరిగిందా లేదా, మనకి ఇప్పటికీ జరుగుతున్నాయి, మతం పేరుతోనే జరుగుతున్నాయి. అండ్ గర్వంగా చెప్పుకోవాలి ఏంటంటే హిందూ మతం తనంత తానుగా ఎప్పుడూ యుద్ధానికి వెళ్ళలేదు. అవునా కాదా? మన మతానికి సంబంధించి అఫ్కోర్స్ ఎక్కడైనా హింస జరిగి ఉండొచ్చు. హింస అధర్మం అనేది అన్ని చోట్ల ఉన్నది. నేను అధర్మం గురించి చెప్పట్లే. అధర్మం అంటే చేయకూడదు, దాని గురించి చెప్తాను ఏమిటి అధర్మం అని, అది కాదు. కానీ ఈ స్వధర్మము పరధర్మము రెండింటిని ఒప్పుకునేటటువంటిది కేవలం హిందూ ధర్మం ఒకటేనండి. ఇది నిజంగా మనం గర్వించాలన్నమాట. అన్ని మతాలలోనూ రెండే ఉంటాయి, స్వధర్మము అధర్మము. చెయ్యకూడనిది నా ధర్మము, రెండే ఉంటాయి విడిగా. మనకట్లా కాదు, ఇంకొకళ్ళ ధర్మము కూడా మనం ఒప్పుకుంటున్నాం. ఇక్కడ శ్లోకంలో పరమాత్మ చెప్పినట్లుగా దానివల్ల ఏం జరుగుతుందంటే యాక్సెప్టెన్స్ వస్తుంది మనకి. మీరు మీ మతాన్ని మీరు అనుసరించండి, మేము మా మతాన్ని అనుసరిస్తాము అని చెప్పి. ఇది మిగతా కొన్ని మతాలలో లేకపోవడం వల్లనే ఎంతో నష్టం కలిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవానుడు ఇలా బోధ చేశారు కాబట్టి మనం ఇంకా ఇలా ఉన్నాం. మన హిందూ ధర్మం అంత గొప్పగా ఉండడానికి కారణము కృష్ణ పరమాత్మ చేసిన ఈ బోధ. అది రెండు మాటలు అసలు వాడారు, స్వధర్మము పరధర్మము. లేకపోతే మనకి ఎక్కడ తెలుసునో తెలియదు కదా. అందుకు సరే, ఇక అయిపోయింది. లౌకిక పరంగా ఈ శ్లోకానికి చెప్పుకోవాల్సింది చెప్పేశాను. శాస్త్రపరంగా అసలు మనం ప్రాపర్గా ఆనాటి బోధగా అనుగుణంగా ఈ ధర్మం అంటే ఏమిటి, స్వధర్మము పరధర్మం అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఏదో ఒక చక్కటి కథని ఇవాళ మనం చూసుకున్నాం. చాలా చక్కటి కథ ఇవాళ ఇది. సరే, ముందర థియరీ పార్ట్ చెప్పేసుకుని అప్పుడు కథలోకి వెళ్దామా? థియరీ అని కాదండి, ఎవరికైనా నేను ఏదో అలా మాట్లాడతానంతే. ఫస్ట్ ధర్మం అంటే ఏమిటి ఇది అర్థం కావాలి. మనం మతం అని చెప్పాను, ఏదో మన వ్యక్తిగతంగా మనకు వచ్చినటువంటి సందర్భం అని చెప్పాను, అదంతా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కొత్తగా మనం ఫ్రెష్గా అసలు శాస్త్ర ప్రకారం చెప్పుకుందాం. ధర్మం అంటే ధారణా ధర్మ ఇత్యాహు ధర్మేణ విధృతా ప్రజా యస్మాత్ ధారయతే సర్వం త్రైలోక్యం సచరాచరం. చరాచర పదార్థాలతో కూడినటువంటి ముల్లోకాలను ఏదైతే ధరించి ఉంటుందో, ధరించి ఉండడం అంటే నిలబెట్టడం అండి, సస్టైన్ చేయడం అన్నమాట. నిలబెట్టి ఉంటుందో దానికి ధర్మము అన్న పేరు. ఆ ధారణము అనే లక్షణాన్ని బట్టి ధర్మము అన్న పేరు వచ్చింది. ధారణ అంటే అర్థమైంది కదా, నిలబెట్టి ఉంచడం, స్థితికారం అన్నమాట, స్థితి చేయడం. ధారణ అంటే ఏమిటి అంటే నిలబెట్టడం అంటే ఏమిటండి, లోకాలు నిలబడడం అంటే ఏమిటి, గాల్లో అలా ఉండడమా? ఆల్రెడీ భూగోళం అలాగే ఉన్నది కదా, ఆకాశంలో తిరుగుతోంది, అదేం పడిపోవట్లేదంటే అట్లా కాదు. నిలబెట్టడం అంటే ఏంటంటే లోకాలలో అందరూ కూడా క్షేమంగా ఉండడం, సుఖశాంతులతో ఉండడం అన్నమాట. దానికి నిలబెట్టడం అన్న పేరు ధారణ. మనకి పురాణాలలో చెప్తూ ఉంటారు, భూదేవి నాకు భారం పెరిగిపోయింది, భూభారం పెరిగిపోయింది అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆయన అవతారాలు స్వీకరించి ఆ దుష్టులను శిక్షించారు అని మనం అన్ని పురాణాల్లోనూ ఇదే. ఎప్పుడు భూదేవి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకోవడం, నేను భరించలేకపోతున్నాను అంటూ ఉంటుంది ఆవిడ. భరించలేకపోవడం అంటే ఏమిటండి? భూదేవి భరించలేకపోవడం అంటే బరువు ఎక్కువైపోయిందా, బాగా జనాలు ఎక్కువ పుట్టేశారా? కాదండి. ఎప్పుడు భరించలేకపోతుంది భూదేవి అంటే అధర్మాన్ని భరించలేకపోతుంది ఆవిడ. ఎంతమంది మనుషుల్లో అని కాదు, ధర్మము ఉన్నదా లేదా, ఎప్పుడైతే ఈ ధర్మము లేదో అది అప్పుడు ఆవిడికి భారం అయిపోతుంది అన్నమాట. ఎందుకు అంటే ధర్మము వలననే అందరూ క్షేమంగా సుఖశాంతులతో ఉండగలుగుతారు. అది లేదు అంటే ఏమైంది, ఎవరూ సుఖంగా ఉండలేకపోతున్నారు. అదే తట్టుకోలేదు తల్లి, భూమాత కదా ఆవిడ తట్టుకోలేకపోతుంది, అయ్యో అందరూ బాధపడుతున్నారు అని.
అదనమాట అండి. అది దేని మీద ఆధారపడింది ధర్మము అంటే మానవుడి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నది. మనం కాండక్ట్ అంటాం చూసారా, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ అని ఉంటుంది. అదే అనమాట మన ప్రవర్తన, మన నడవడిక, దానికే ధర్మము అని పేరు. ఎలా మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటారో, మనమే కాదు మనము, ఈ సమాజము, ఇంకా ముందరకు వెళితే ఈ లోకాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయో అటువంటి ఆ నడవడికకి ధర్మము అని పేరు. ఎందుకు ధర్మంగా ఉండాలి అంటే ఇంకా 2-3 ఇప్పుడు సరే నా ప్రపంచమంతా నిలబడుతుంది, శాంతిగా ఉంటుంది అనేది సరే, అది అర్థమైంది. నాకు ఏమిటి లాభం, నేను ధర్మంగా ఉంటే నాకు కలిగే లాభం ఏమిటి, ప్రపంచం సంగతి పక్కన పెట్టండి అని ఎవరన్నా అడిగితే దానికి కూడా ఏమన్నారంటే ధర్మాదర్థ ప్రభవతి, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగత్. అది ధర్మము వల్ల అన్ని పురుషార్థాలు మనకి కలుగుతాయి, మనకి కావలసినటువంటి ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి, భోగం లభిస్తుంది, సుఖం ఉంటుంది. అన్నీ ధర్మేణ లభతే సర్వం, అన్నీ మనకి ధర్మముతో మనం పొందగలము, కనుక మనం ధర్మంగా ప్రవర్తించాలి అని. ఇంకొకటి కూడా, ఇవన్నీ స్వామీజీ వారు సూక్తి మంజరి అని చెప్పి ఇంతకు ముందర కూడా చెప్పాను మీకు. అందులో ఎన్నో సూక్తులు అనమాట అండి. ఎప్పటి నుంచో భక్తిమాల అని ఒక స్వామీజీ వారిది ఒకటి ఉంది చూసారా, మాసపత్రిక, అందులో చెప్తూ ఉండారనమాట. వాటన్నిటినీ ఒక పుస్తకంలాగా ప్రింట్ చేశారు. అవి 4 ఇంకా ఇప్పటికీ కూడా అవుతున్నాయి, ఎందుకంటే ఆ భక్తిమాల ఇప్పటికీ కూడా వస్తోంది కాబట్టి. అవి ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు ఈ మధ్యన ఇంకొక పేరుతో వస్తోంది, అది భాగవత కథలు అనో ఏదో భాగవత సూక్తులు అని. ఇప్పుడు ప్రస్తుతం ఇంతకు ముందర సూక్తి మంజరి అద్భుతంగా ఉంటుందండి. చిన్న చిన్న సూక్తులలో మనకి తత్వాన్నంతా బోధపరిచారు. ఈ ధర్మాన్ని గురించి ఎన్నో సూక్తులు ఉన్నాయి. ఆ సూక్తి మంజరి 4-3 భాగాలలో, వాటిల్లోంచి నేను చెప్తున్నాను ఇదంతా. ఇంకా ఇంకొకటి ఏంటంటే సుఖార్థాః సర్వభూతానాం మతాః సర్వప్రవృత్తయః సుఖంచ వినా ధర్మం తస్మాత్ ధర్మ, సుఖంచ న వినా ధర్మం తస్మాత్ ధర్మ పరో భవేత్. సర్వమానవులు కూడా, అందరూ కూడా ఎందుకోసము అంటే మన యొక్క అన్ని చేష్టలు, ప్రవృత్తులు సుఖం కొరకే మనం ప్రయత్నిస్తున్నాం. మన ప్రయత్నం అంతా కూడా ధర్మాచరణ లేకుండా సుఖము కలగదు. సుఖంచ న వినా ధర్మం, ధర్మము లేకుండా సుఖము లేదు. అందువలన ప్రతి మానవుడు ధర్మాచరణం మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి సుఖం కావాలి. సుఖము కావాలి అంటే సుఖము ధర్మము లేకుండా రాదు, కనుక ధర్మాన్ని మనం పట్టుకోవాలి. ఇదనమాట అండి. ధర్మాచరణ మీద మనకి ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకొక మాట ఏమన్నారంటే భక్తులు, భక్తితో కూడా కలిపారు, చక్కటి ఒక నిర్వచనం చెప్పారు. భక్తులైన వారు ఇంకా తప్పకుండా ధర్మాన్ని ఆచరించాలి అన్నారు. ఎందుకు అంటే నాకు ఇది చాలా నచ్చుతుంది శ్లోకము. అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః తే హరేర్ ద్వేషిణః పాప ధర్మార్థం జన్మ యద్ధరేహే. సూక్తి మంజరిలోదే ఒకటిది, ధర్మము భక్తి అన్న సూక్తిలో ఆయన ఏమన్నారంటే మానవ లోకంలో ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే ఎన్నెన్నో అవతారాలు ఎత్తి పరమాత్మ నానా తంటాలు పడుతున్నాడట. అలాంటప్పుడు ఎవరి ధర్మాన్ని వారు నిర్వహించకుండా, ఆచరించకుండా కృష్ణ కృష్ణ అని మనం పెద్ద పెద్దగా అరుస్తూ ప్రసాదాలన్నీ ఆరగిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటే అది నిజంగా పరమాత్మ మీద భక్తి అనిపించుకోదు, మనం ఆయన్ని ద్వేషిస్తున్నట్లే అని చెప్పారనమాట. చక్కటి సూక్తి. అంటే పరమాత్మ ధర్మము కోసమే అన్ని అవతారాలు స్వీకరించారండి. మనకి ఇప్పుడు ఆ 4వ అధ్యాయంలో కూడా వస్తుంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నేను అవతారం స్వీకరిస్తాను అని భగవద్గీతలోనే చెప్పారు ఆయన. అంత పరమాత్మ అంతటి వారు ధర్మం కోసము అవతారాలు స్వీకరించి ఎంతో కష్టపడుతుంటే నాకు భగవంతుడి మీద భక్తి ఉంది అని మనం చెప్తూ ఏదో రామకృష్ణ అని అంటూ ధర్మంగా మనం జీవించట్లేదు అనుకోండి, అది మనం నిజంగా భగవంతుడి మీద భక్తి ఉన్నట్లా లేనట్లు కదా. ఆయన ఎందుకోసం ఆయన కష్టపడుతున్నారో మనం కూడా అదే పని చెయ్యాలి కదా. ఆయనకి ఏది అన్నిటికంటే ప్రీతి అంటే ధర్మమే. అటువంటిది మనము ధర్మం లేకుండా నాకు భగవంతుడంటే ఇష్టము అని ఎలా అనగలము? నిజంగా మీకు ఇష్టము లేదు అని వ్యాస భగవానుడు చెప్పినటువంటి సూక్తి అండి ఇది. ఆయన అన్నారట, మీకు నిజంగా ఇష్టం లేదు, కేవలం నామం చెప్పుకుంటూ నాకు మనసులో ఎప్పుడూ భగవంతుడేనండి, ధర్మం అంతా నాకేం తెలియదండి, నేను ఆచరించను, నాకు అనవసరం, నేను ఎప్పుడు నామం చెప్పుకుంటూ ఉంటానంటే అది తప్పు అని అన్నారు ఆయన. నువ్వు అధర్మపరుడివి, నీకు భక్తి లేదు అన్నారు ముందర. అది భక్తి, నిజమైన భక్తి ఉన్న చోట ధర్మం ఉండి తీరుతుంది అంటారు. చూసారా? ఇది
ఇంత ఇంపార్టెంట్ అనమాట అండి ధర్మం అనేటటువంటిది. ఇంతవరకు ఏం చెప్పాను? ధర్మం అంటే మానవుడి యొక్క ప్రవర్తన, ఎటువంటి ప్రవర్తన అందరికీ సుఖశాంతుల్ని కలిగిస్తుందో దానిని ధర్మం అంటారు. ఆ ధర్మంతోనే మనకి సుఖము సర్వపురుషార్థాలు లభిస్తాయి. కాబట్టి అదొక్కటే కాకుండా భగవంతుడు కూడా ధర్మాన్నే స్థాపించడానికి ఇన్ని అవతారాలు స్వీకరిస్తూ ఉన్నారు కనుక అటువంటి ధర్మాన్ని మనము ఆచరించడం అనేది మనం కర్తవ్యంగా పెట్టుకోవాలి. అంతటి ముఖ్యమైనటువంటిది ధర్మం. ఇప్పుడు స్వధర్మం అంటే ఏమిటో ముందర అది చూద్దాం. ప్రతి మానవుడికి కూడా జన్మతః ఏదైతే ప్రాప్తిస్తుందో తాను చేయవలసినటువంటివి డ్యూటీస్, అది స్వధర్మము అని అంటారు. అది మామూలుగా శాస్త్రం ప్రకారం ఏమిటంటే మన యొక్క స్వభావానికి అంటే పూర్వజన్మ సంస్కారాలకి తగినట్లుగా ప్రారబ్ధము, ఎటువంటి ప్రారబ్ధాలు అనుభవించాలో దానికి తగినట్లుగా మనకి ఆయా జన్మ కలుగుతూ ఉంటుందన్నమాట అండి. అంటే కర్తవ్య రూపంగా మనకి నిర్ణయించబడి మనము ఫలానా మతములోనో లేదా వర్ణములోనో లేదా ఆయా సందర్భాలలోనో ఆయా ఇళ్లల్లోనో మనం జన్మిస్తామన్నమాట. అవి మనకి స్వధర్మంగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమిటి స్వధర్మం అనేది ఇంకొకసారి ప్రాపర్గా చెప్తాను. స్వధర్మం అంటే మానవ జాతి అంతటికీ కూడా సమానంగా కొన్ని ధర్మాలు ఉంటాయి, అందరికీ వర్తించేవన్నమాట అండి. సాధారణ ధర్మం అని అనుకోవచ్చు, లేకపోతే సాధారణ ధర్మం అని అనుకుంటే సరిపోతుంది. అవి ఏంటంటే ఎవరిని కూడా హింసించకూడదు, అది అందరికీ ధర్మమే. ఎప్పుడు కూడా హింస అనేటటువంటిది అది పనికిరాదు అని, ఎవరిని బాధ పెట్టకూడదు, ఇది అందరికీ కామన్. లేదా అసత్యం ఆడకూడదు, ఇది కూడా అందరికీ కూడా సమానంగా వర్తించేటటువంటి ధర్మం అన్నమాట. ఇట్లా కొన్ని ఉన్నాయి. అదే ఇంతకు ముందర చెప్పాను. ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్విద్య, సత్యమక్రోధో, దశకం ధర్మ లక్షణం అని చెప్పి మొన్ననే ఈ మధ్య చెప్పాను నేను. ఇవి 10 లక్షణాలు చెప్పారు. ఇవి ధర్మము, సాధారణ ధర్మాలు అనమాట అండి. ఇవి అందరికీ వర్తించేటటువంటి ధర్మాలు. సింపుల్గా చెప్పుకోవాలి అంటే నాకు విరుద్ధమైనది నేను ఇతరులకు చేయకుండా ఉండడం ధర్మం అండి. నాకు ఏది కష్టం అనిపిస్తుందో అది ఇతరులకు నేను చేయకూడదు. మనకి చాలాసార్లు ఏమవుతుందంటే నాకు ఒక మాట అంటే నన్ను ఎవరైనా నేను కష్టపడతాను, అదే మాట అప్పుడప్పుడు నేను ఇంకొకళ్ళని అనేయచ్చు, అది నాకు ధర్మం అనిపించుకోదన్నమాట అండి. అట్లా అర్థమైంది కదా. చిన్న రూల్ స్వామీజీ గారు చెప్పారు, ఏది ధర్మమో తెలియాలి అంటే నాకు కష్టమైనది నేను ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మము. ఇది సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి, సాధారణ ధర్మం ఇది. ఇది కాక ఇంకా వర్ణ ధర్మాలు అని కొన్ని వస్తాయి. అదే ఎవరెవరు ఏ వర్ణాలలో జన్మించారో దాని ప్రకారంగా కొన్ని ధర్మాలు మనకి వస్తాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇది కరెక్ట్గా అర్థం. దీని గురించి మనకి భగవద్గీతలో వస్తుంది, అప్పుడు వివరంగా చెప్తాను ఏమిటి ఆశ్రమాలు అని. సింపుల్గా చెప్పాలి అంటే మనము కొంతమందికి అంటే ఇది కేవలము కులము, మతము, క్యాస్ట్ సిస్టంలోకి వెళ్ళను నేను, అది తర్వాత చర్చించుకుందాము. కొంతమందికి బాగా బిజినెస్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది, అటువంటి కుటుంబాలలో పుడతారు. వైశ్యులు అన్నమాట అండి. వ్యాపారం బాగా చేయగలుగుతారు. అటువంటి వారు చక్కగా అది చెయ్యాలి. కొంతమందికి బాగా తెలివితేటలు ఉంటాయి, బాగా చదువుకోగలరు, మంచిగా డిగ్రీలు చదువుకోగలరు, వాళ్ళు బ్రాహ్మణులు అని మనం అనుకోవచ్చు, ఎడ్యుకేటెడ్ క్లాస్, ఇంటెలిజెంట్ పీపుల్ అని. కొంతమందికి మంచి శరీరం ఫిజికల్గా బాగా ఫిట్గా ఉంటారు, వాళ్ళు పోలీసుల కింద అట్లా రక్షణ వాళ్ళు చెయ్యొచ్చు, దేశ రక్షణ, సైనికుల కింద క్షత్రియ ధర్మం అవుతుంది. ఇట్లా మన యొక్క సందర్భాన్ని బట్టి మనం ఎలా జన్మించామో దానికి అనుగుణంగా మనకు వచ్చేటటువంటి ధర్మాలు వర్ణధర్మము అంటారనమాట దాన్ని. ఇది నేను సింపుల్గా చెప్పాను, డీటెయిల్డ్గా తర్వాత వస్తుందండి భగవద్గీతలో, అప్పుడు చెప్పుకుందాం ఈ వర్ణాల గురించి వివరం. 18వ అధ్యాయంలో వస్తుంది, 4వ అధ్యాయంలో కూడా కొంచెం వస్తుంది, అప్పుడు ఎలాగో చెప్తా. ఇక తర్వాతది ఆశ్రమ ధర్మం అని ఇంకా ఉంటుంది. ఇదేమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అండి ఆశ్రమాలు మనకి. బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు, 4 ఆశ్రమాలు. ఆశ్రమాలు అంటే సిచ్యువేషన్ ఇన్ లైఫ్ అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మచర్య ఆశ్రమం అంటే విద్యార్థి దశ, విద్యని అభ్యసిస్తూ ఉండేటటువంటి దశని బ్రహ్మచర్య ఆశ్రమము అని అనొచ్చు. తర్వాత వివాహం చేసుకుని మనం ఉద్యోగం చేస్తూ ఉంటాం చూసారా, అది గృహస్థాశ్రమము. ఒక వయస్సు మళ్ళీపోయాక మన బాధ్యతలన్నీ మనం నిర్వర్తించేసేసి అబౌవ్ 50 రిటైర్మెంట్ ఏజ్ అని చెప్తాను చూసారా, అది వానప్రస్థాశ్రమం. అంటే ఏంటంటే కొన్ని బాధ్యతలన్నీ వదిలిపెట్టేసుకుని కేవలము ఇంకా ఎక్కువగా మనం భగవత్ సంబంధమైనటువంటి వాటిలోనే గడపడం వానప్రస్థాశ్రమము అని అంటారు. ఇక బాగా వైరాగ్యం కలిగినటువంటి వారు సన్యాసం తీసుకోవచ్చు.
అన్నీ వదిలిపెట్టి, అంటే అన్నిటినీ వదిలిపెట్టి త్యాగం చేసి వాళ్ళు కేవలము జ్ఞాన మార్గంలోనే ఉంటారు. అది సన్యాసాశ్రమం. ఆశ్రమ ధర్మము అని దీన్ని అంటారన్నమాట అండి. మనమందరం ఇప్పుడు ఉన్నది గృహస్థాశ్రమం, లేదా పిల్లలుంటే బ్రహ్మచర్యలు, అది బ్రహ్మచారులు. పెద్దవాళ్ళు ఉంటే వానప్రస్థం అనుకోండి, సారీ. కాబట్టి ఆశ్రమ ధర్మాలు, ఆయా ఆశ్రమాలలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. అలా అవి మనం పాటించడం అన్నమాట. గృహస్థుకి ఒకటి ధర్మం అవ్వచ్చు, అది బ్రహ్మచారికి అధర్మం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ధనము సంపాదించడము గృహస్థు చేయవలసినటువంటి పని, అతనికి అది ధర్మము, డ్యూటీ. ఆయన ఉద్యోగం చేసుకుని కుటుంబాన్ని పోషించడానికి ధనం సంపాదించాలి. బ్రహ్మచారికి విద్య అభ్యసించడం మాత్రమే ధర్మం. అప్పుడే అతను ధన సముపార్జనలోకి వెళ్ళిపోవడం అధర్మం అన్నమాట, పరధర్మం అవుతుంది ఆయనకి అది. అట్లా. సో ఎవరి ధర్మం వాళ్ళది అంటే అర్థమవుతుంది కదా, ఈ ఆశ్రమ ధర్మము. అలాగే ఇంకొకటి ఏమిటంటే అసాధారణ ధర్మము అని, ఇంకొక ధర్మం ఏమిటంటే వృత్తిరీత్యా కొన్ని వస్తాయి. లేదా మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగము, లేదా మనం ఒక సైనికుడు, లేదా మనం ఒక తండ్రి, ఒక తల్లిని అయ్యాను నేను, అప్పుడు నాకు తల్లిగా కొన్ని ధర్మాలు వస్తాయి. అట్లా ఒక్కొక్క సందర్భానుసారంగా వచ్చేటటువంటి ధర్మాలు అసాధారణ, ఇవి తాత్కాలికంగా ఉంటాయి. ఆ రోల్ అయిపోయాక ఉద్యోగం మానేశాను అనుకోండి, నాకు ఇంకా ఉద్యోగికి ఉండవలసినటువంటి ధర్మాలు నేను ఆచరించక్కర్లేదు. అట్లా అప్పుడప్పుడే వస్తాయి, తాత్కాలికంగా వచ్చేటటువంటి ధర్మాలు కొన్ని అసాధారణ ధర్మాలు అని అంటారు. మొత్తం కలిపి ఎన్నండి, 4 అయ్యాయి. సాధారణ ధర్మము అందరికీ, వర్ణ ధర్మము మనం పుట్టినటువంటి ఆ సిచ్యువేషన్, ఆ సందర్భము, జీవితంలో ఏ వర్ణంలో జన్మించామని. ఇంకొకటి ఆశ్రమ ధర్మము, ఏ ఆశ్రమంలో మనం ఉన్నాము అనేది, విద్యార్థి దశ లేదా గృహస్థ దశ అట్లా. ఇంకొకటి అసాధారణ ధర్మాలు, తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చేటటువంటి ధర్మాలు అన్నమాట. వృత్తిరీత్యా, ఎక్కువగా వృత్తిరీత్యా వచ్చేటటువంటి ధర్మాలు. టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి చక్కగా చదువు చెప్పడం ఆయన ధర్మం అవుతుంది. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రాణాలు నిలబెట్టడం, రోగికి డబ్బులు ధనాశ లేకుండా ఆ రోగి యొక్క హితాన్ని కోరడం ఆయనకి ధర్మం. ఇవి మనకి వచ్చేటటువంటి ధర్మాలు. మనం స్వధర్మం అంటే ఇవన్నీ కలిపితే స్వధర్మం. ఒక చిన్న డెఫినేషన్ లాగా ఇవ్వడానికి లేదండి. ధర్మం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి ఈజీ కాదు. మనకి రామాయణము, మహాభారతము, భగవద్గీతలో కూడా ధర్మాన్ని గురించినటువంటి బోధ చాలా ఉన్నది. ఇవి తెలుసుకుంటే అర్థమవుతుంది, చాలు. ఇంత మటుకు అర్థమైతే సరిపోతుంది. ఇక పరధర్మం ఏమిటండి అంటే, ఒకరికి స్వధర్మము, ఇంకొకరికి పరధర్మం. ఇందాకే చెప్పాను చూసారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మచారి విద్యాభ్యాసం మీద దృష్టి పెట్టాలి, అది అతనికి ధర్మం. పెళ్ళి అయిన వారిలా ఉండకూడదు, నేను ధనం సంపాదిస్తాను, నేను ఎవరితోనో తిరుగుతాను, తిరగకూడని వాళ్ళందరితో తిరుగుతాను, ఇదంతా అతనికి పరధర్మం అవుతుంది. అలాగే సన్యాసాశ్రమం తీసుకుంటారు కొంతమంది, అటువంటి వాళ్ళు గృహస్థాశ్రమ ధర్మాలు చేయకూడదండి. ఇప్పుడు చూడండి, సన్యాసికి ఒక ఉదాహరణ చెప్తాను, ఎవరేం అనుకోవద్దు. అంటే మీకు నిజ జీవితంలో ఎవరన్నా అలాంటి వాళ్ళు గుర్తు రావచ్చు, దయచేసి అలా అనుకోవద్దు. మనకి విషయం అర్థం కావడానికే చెప్తున్నా, ఎవరి పేర్లు చెప్పను నేను. సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు నిజానికి వాళ్ళు ఈ చూడండి పాలిటిక్స్లోకి రావడము ఇట్లాంటివి చేయకూడదండి. వాళ్ళకి అది పరధర్మం అవుతుంది. సన్యాసి అన్నిటినీ వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగిలా ఉండాలి. ఆయన కేవలము జ్ఞానం బోధ చెయ్యాలి ఆయన. ఈ కాలంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాము, అందరూ కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. దేశంలో ఏం జరుగుతున్నా వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది, దాని మీద ఏదో రియాక్షన్ అవుతూ ఉంటారు. ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం, చూసారా. అదంతా కూడా ఒకవేళ వాళ్ళు సన్యాసులు అయితే అది నిజానికి పరధర్మం. అలా ఉండకూడదు అనమాట. వాళ్ళ స్వధర్మాన్నే వాళ్ళు పట్టుకుని ఉండాలి. మనం ఇలా కూడా కొంతమంది ఇలా కూడా ఉంటారు, ఏది పట్టించుకోరు. ఈ స్వాముల వారు ఏం పట్టించుకోరేంటి, దేశమంతా ఇలా మాడిపోతుంటే అని కొంతమంది అంటారు. తప్పండి. వాళ్ళ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి, ఏం పట్టించుకోరు వాళ్ళు. అది వాళ్ళకి ధర్మం కాదు. మనకి అంతా ఒక రకంగా అయిపోయారు. మానవులకి ఏంటంటే ఏది కరెక్టు, ఏది రాంగ్, ఏది సరి, ఏది మంచిది కాదు అనేది తెలియట్లేదు. దానివల్ల ఏదేదో మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి అదే వాళ్ళు చేయాలి, ఇంకొకటి దాంట్లోకి వెళ్ళకూడదు అనమాట. వాళ్ళకి పరధర్మం అవుతుంది, అది తప్పు అని చెప్పారుగా పరమాత్మ ఇక్కడే. అలా ఎలాంటిదంటే ఈ పరధర్మము మనకి ఒక అనారోగ్యం ఉందనుకోండి, మనకి ఏది అనారోగ్యమో దానికి తగ్గ మందు మనం వేసుకోవాలి అంతే తప్ప వేరొక రోగానికి సంబంధించిన మందు వేసేసుకోకూడదు కదా. అది మనకి ఉపయోగించదు, ఇంకా తిరగబడుతుంది కూడా. అట్లాంటిది పరధర్మం, అలాంటిది అనమాట అండి. మనకి ఏది వచ్చిందో మన స్వధర్మంగా దాన్ని మనం ఆచరించడమే.
అది కొంచెం దోషాలతో ఉన్నా పర్వాలేదు అన్నారు, విగుణ. కాబట్టి ఆ దోషాలు ఉన్నా పర్వాలేదు, అరకొరగా కొన్ని పొరపాట్లు, మన ధర్మం అంత గొప్పగా లేకపోయినా పర్వాలేదు. అంటే మనం ఉన్నటువంటి సందర్భము, మనం పుట్టినటువంటి వర్ణము, ఏదో దాంట్లో ఏదో దోషాలు ఉండొచ్చు, అయినా కానీ కూడా అదే చక్కగా నిర్వర్తించడం మనం అలవాటు చేసుకోవాలి, సంతోషంగా, తృప్తిగా. ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పిన లౌకికపరమైనటువంటిది కూడా కలుపుకోండి. వ్యక్తిగతంగా చెప్పాను చూసారా, తృప్తి, సంతోషంగా నిర్వర్తించాలి. నాది బాగులేదు ఇలా అనుకుంటే అది తప్పు అనమాట అండి. అదేదో బాగుంది, ఆ పరధర్మం బాగుంది, నేను అది చేస్తాను. ఇందాకే చెప్పాను కదా, బ్రహ్మచారి విద్యాభ్యాసం మానేసి నేను డబ్బు సంపాదిస్తాను అంటే గృహస్థాశ్రమ ధర్మం చేస్తున్నాడు ఆయన, అది తప్పు కదా. సరే, ఎప్పుడైనా తనకి జీవిత సందర్భంలో ఇక తన కుటుంబంలో పోషించడానికి ఏ మార్గము లేకపోతే చెయ్యడం ఒకెత్తండి. అన్నీ ఉండి కూడా ఇట్లా చేస్తుంటే అది మరి పరమాత్మ చెప్పిన రీతిగా పరధర్మం అంతే తప్ప నా సొంత మాటలు నేను ఇక్కడ కలపట్లేదు సుమా. ఇంకేమన్నారు, పరధర్మంలో మరణించినా కానీ కూడా అది శ్రేయస్కరమే. ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేయబోతున్నాడు, స్వధర్మం చేస్తూ మరణం రావచ్చు యుద్ధంలో. అట్లా ఒకవేళ నువ్వు మరణించినా కానీ కూడా నీకది మంచిదే. అంతేకాని ఏదో భిక్షాటన చేసుకుని నేను యుద్ధాన్ని వదిలిపెట్టేస్తాను, సన్యాసంలోకి వెళ్ళిపోతాను అన్న అర్జునుడు అన్న మాటకి చెప్తున్నారు, పరధర్మం మాత్రము భయంకరమైనటువంటిది, అది వద్దు అని. మనకి శ్రీరామచంద్రుల వారు కౌసల్యాదేవితో అయోధ్యకాండలో ఆయన అడవులకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కైకేయి ఆవిడ వరం కోరుకుంది కదా, 14 సంవత్సరాలు వెళ్ళిపోవాలని చెప్పి. అప్పుడు తల్లి అయినటువంటి కౌసల్య దగ్గరికి వచ్చి ఆయన చెప్తారు ఆ విషయం. ఆవిడ ఎంతో దుఃఖిస్తుంది. అయ్యో, నాకు లేక నువ్వు కలిగావు, నువ్వు లేకుండా నేను జీవించి ఉండలేను, శోకాగ్నిలో మరణిస్తాను నాయన, నేను నీతో పాటు వచ్చేస్తాను అడవులకి, నాకు ఇక్కడ సుఖము లేదు. ఎందుకంటే నేను ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు సహజంగా మానవులు ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తామంటే అన్నీ చెప్పుకుంటాం కష్ట సుఖాలు. నేను ఎప్పుడూ సుఖపడలేదు మీ నాన్నగారితో, నాకు సవతలు ఉన్నారు, ఆయన ఎప్పుడూ నన్ను పెద్దగా ఆదరించలేదు, నేను ఎంతో కష్టపడ్డాను, నిన్ను చూసుకునే నేను సంతోషిస్తున్నాను. ఈ మాటలు సాక్షాత్తుగా మనకి అయోధ్యకాండలో వస్తాయి. కౌసల్యాదేవి శ్రీరామచంద్రుడి వారితో చెప్తుందన్నమాట ఆవిడ. నేనేనాడు సుఖపడలేదు, నువ్వు ఎంతో మంచివాడివి, ఇంతటి ధర్మాత్ముడివి, ఇంతటి మంచి కొడుకు, ఇప్పుడు నువ్వు అడవులకు వెళ్ళిపోతున్నావు, 14 సంవత్సరాలంటే మాట్లాడి ఊహించుకోండి. ఆ తల్లిదండ్రులకి, ఆ తల్లికి ఆయన ఒక్కడే కదా కొడుకు, మరి అంతటి బాధ, ఎంత బాధపడి ఉండాలి ఆవిడ. నేను నీతో పాటు వచ్చేస్తాను నాయన, నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా జీవించలేను అని ఆవిడ ఎంతో దుఃఖిస్తారు. మనకి నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. ఊహించుకోండి, అన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టకుండా లేక కలిగిన పిల్లాడు సుగుణాభిరాముడు, అంతే కదా, ఎన్నో సుగుణాలు, అంతటి సుగుణాల రాముడు ఆయన అడవులకి వెళ్ళిపోతున్నాడు అంటే, అది కూడా మరునాడు పట్టాభిషేకం చేస్తాను అన్నటువంటి తండ్రి తిరిగి వెంటనే 14 సంవత్సరాలు అడవులకి వెళ్ళిపోవాలి అంటే ఎంత బాధ ఉంటుంది ఆవిడికి. ఆవిడ అలా అంటే శ్రీరామచంద్రుల వారు అంటారు, అమ్మా నువ్వు అలా అనకూడదు, అది ధర్మము కాదు, నువ్వు తండ్రి గారిని చూసుకో, ఆయన ఎంతో బాధలో ఉన్నారు, నన్ను అడవులకి పంపిస్తూ ఆయన సుఖపడట్లేదు, ఆయన ఎంతో బాధపడుతున్నారు, నువ్వు నీ భర్తని చూసుకోవడం ధర్మం అమ్మా, ఆయనని నువ్వు గౌరవిస్తూ ఆయనని చూసుకోవడమే నీకు ధర్మం అవుతుంది. ఎంత చక్కగా చెప్పారంటే ఆయన. ఒక్క నిమిషం, అది మన యొక్క ఏష ధర్మ సనాతన అని చెప్తారు, ఇదే మన యొక్క సనాతన ధర్మము. మనము నువ్వు భర్తని చూసుకోవాలంటే నా తండ్రిని నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఆ తల్లికి ఆయన చక్కగా ధర్మాన్ని బోధిస్తారు. మళ్ళీ ఆవిడ దుఃఖిస్తుంది, నేను వచ్చేస్తాను, నీతో వచ్చేస్తానని చెప్పి, నిన్ను నేను చూసుకుంటాను అడవిలో అని చెప్పి, ఎంతో కష్టపడతావు నువ్వు, నేను ఇక్కడ ఉండలేను, అంత కష్టం కొడుకు పడుతున్నాడంటే ఆవిడ తట్టుకోలేదు కదా. అప్పుడు కూడా మళ్ళీ ఆవిడ అలా చెయ్యకూడదు అని చెప్పి స్త్రీ ధర్మాన్ని బోధిస్తారు. భర్తని చూసుకోవడమే అమ్మ నీకు ధర్మము అని చెప్పి, ఇక్కడే ఉండి నాన్నగారిని చూసుకో, ఆయన ఎంతో కష్టాల్లో ఉన్నారు అని చెప్పి అక్కడ అంటారు, భర్తృ శుశ్రూషయ నారీ లభతే స్వర్గముత్తమం అని. అపియా నిర్నమస్కార నివృత్త దేవపూజనాత్. ఒకవేళ భగవంతుడి పూజ చెయ్యకపోయినా పర్వాలేదు, ఎవరికీ ఒక్క నమస్కారం చెయ్యకపోయినా పర్వాలేదు, తన భర్తను తను చూసుకునేటటువంటి స్త్రీ ఎప్పుడూ పూజ్యురాలే అని చెప్పి తల్లికి ధర్మబోధ చేసి అప్పుడు ఆయన బయలుదేరుతారు. అప్పుడు ఆవిడ కూడా శాంతిస్తుంది. ఎందుకంటే ఆ కౌసల్యాదేవి కూడా ఎంతో సత్వగుణ ప్రధానమైనటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి తల్లి అంటే చెప్పాలంటే ఆవిడ గురించి మనం అప్పటికీ శాంతిస్తుంది. ఆవిడ దుఃఖం ఉపశమించి, నీ అంత ధర్మాత్ముడి కన్నాను నాయన అని చెప్పి ఆవిడ మంగళం చెప్పి పంపిస్తుంది, నీకు శుభమగుగాక అని చెప్పి, నీ ధర్మమే నిన్ను రక్షించుగాక
అని, అలాగే శుభంగా నీకు శుభంగా వెళ్ళిరా అని మంగళం చెప్తుంది. ఇప్పటికీ కూడా ఆ శ్లోకాలు చాలా మంచివి అనమాట అండి. ఎవరైనా మన పిల్లలు ఎక్కడికైనా వెళుతూ ఉంటే తల్లి ఆ శ్లోకాలు చెప్తే క్షేమంగా తిరిగి వస్తారు అని అంటారు. ఏంటవి? యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్ తత్తే భవతు మంగళం. అంటే వృత్రాసుర సంహార సమయంలో దేవతలందరూ ఇంద్రుడి ఎలా అయితే మంగళాశీసులు ఇచ్చారో అటువంటి మంగళమే నీకు కలుగుగాక అని. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. 4 శ్లోకాలు ఇట్లా మంగళంతో వస్తాయి. తత్తే భవతు మంగళం, నీకు కూడా అటువంటి శుభమే జరుగుగాక అని చెప్పి. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజస యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. ఆయన ఎవరు? 3 అడుగులు కొలిచాడు కదా వామనుడు. ఆ సమయంలో ఆ వామనుడికి మహావిష్ణువుకి ఎటువంటి మంగళము శుభములు కలిగాయో నీకు కూడా అటువంటి శుభములు కలుగుగాక అని చెప్పి అట్లా ఆవిడ చక్కగా ఆ శ్రీరామచంద్రుల వారిని దీవించి లక్ష్మణుడు కూడా అప్పటికి శాంతిస్తే అప్పుడు అక్కడ నుంచి ఆయన సీతాదేవి మందిరానికి వెళ్ళి ఆవిడని ఒప్పించడానికి చూస్తే ఆవిడ నేను నా భర్తనే అనుసరించాలి అని చెప్పి ఆవిడ తన ధర్మాన్ని ఆవిడ మళ్ళీ ఇంకొకసారి చెప్తే అప్పుడు ముగ్గురు వెళ్ళారనమాట అండి. అందుకే రామాయణము మహాభారతము లాంటివి చదివితే ధర్మం ఏమిటో మనకి తెలుస్తుంది. ఎన్నో సందర్భాల రూపంగా మనకి ధర్మాన్ని బోధిస్తారన్నమాట. అది పరధర్మము చేయకూడదు అని. ఎందుకంటే ఆవిడ భర్తని వదిలిపెట్టి నేను నీతో వచ్చేస్తాను అని అన్నది. ఆ బాధ తట్టుకోలేక అప్పుడు ఆయన చెప్పారు, అమ్మ నీకు అది పరధర్మం, నువ్వు అలా చెయ్యకూడదు అని బోధించారనమాట అండి. అది ఇది ఈ ధర్మాన్ని గురించి తెలియడానికి మనకు ఒక చక్క కథ చెప్తారు మహాభారతంలో. కౌశిక ధర్మవ్యాధ సంవాదము అని. ఈ కథ చెప్పి నేను ఇవాళ క్లాసు పూర్తి చేస్తాను. పూర్వము ఇది మహాభారతంలో వనపర్వంలో వస్తుందండి. ధర్మరాజు గారు అడుగుతారు, ధర్మాన్ని గురించి నాకు తెలిపేటటువంటి కథ ఏదన్నా చెప్పు అని. మార్కండేయ మహర్షి ధర్మరాజు ఉండేటటువంటి ఆ వనంలోకి వచ్చినప్పుడు ధర్మరాజు గారు అడుగుతారు. ఎన్నో కథలు ఆయన అడుగుతూ ఉండేవారండి. ఏం చేసేవారు అడవిలో పాండవులు అంటే ఇట్లా చక్కటి సత్సంగం చేసుకుంటూ ఉండేవారండి. ఎంతో మంది ఋషులు వస్తూ ఉండేవారు. ధర్మరాజు గారు ప్రతినిత్యము ఏవో అడుగుతూ ఉండేవారు. ఇలాంటివన్నీ మనకి అవన్నీ చక్కగా ఉపదేశాలన్నమాట. ఇక్కడ ధర్మవ్యాధ కథ చెప్పారు. అప్పుడు ఒక వంశంలో, చక్కటి బ్రాహ్మణ వంశంలో కౌశికుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆయన తన తల్లిదండ్రులకి ఆయన ఏకైక పుత్రుడు. చిన్నప్పటి నుంచే చక్కగా ఆధ్యాత్మిక సాధనల మీద చాలా ఆసక్తి ఉండేది ఆ కౌశికుడికి. దానికి తగ్గట్టుగానే చక్కగా మంచి వేదము అంతా వచ్చింది ఆయనకి. అవన్నీ క్రమక్రమంగా తపస్సు కూడా చేసుకోవడం ప్రారంభించాడు. ఈ లోపల ఆయనకి యుక్త వయసు వచ్చింది. తల్లిదండ్రులు సహజంగానే వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయ్యారు. ఇక వివాహం చేద్దాము అని అనుకున్నారు. అయితే కౌశికుడికి వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. ఆయన ఏం చేశాడంటే ఇక ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నేను తపస్సు చేసుకుంటాను అని చెప్పేసి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఇంట్లోంచి వెళ్ళాడు. ఒక అడవిలోకి వెళ్ళాడు. ఆయన చెట్టు కింద కూర్చుని చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి చక్కగాను. ఒకరోజు ఎందుకో ఆయనకి సమాధి నుంచి బాహ్యంలోకి వచ్చాడు ఆయన. ఎందుకంటే చెట్టు మీద ఏదో పక్షి గట్టిగా అరుస్తోంది. దానివల్ల ఆయనకి సమాధి స్థితి దెబ్బతిని ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏమిటా ఈ కోలాహలం అని చెట్టు పైకి చూశాడు. అక్కడ ఒక కాకి అరుస్తోందన్నమాట. దాన్ని చూసేటప్పటికీ ఆయన యొక్క చూపు తపస్సు చేసి ఒక్కసారిగా కళ్ళు తెరిచేటప్పటికి ఆ చూపుకి ఆ కాకి మాడి కింద పడి చచ్చిపోయింది, మరణించిపోయింది, భస్మం అయిపోయింది అనమాట అది. అప్పుడు ఆయన అనుకున్నాడు, నాలో ఇంత తపశ్శక్తి ఉందా అని అనుకున్నాడు. కానీ జాలి కూడా పడ్డాడు. అయ్యో ఈ జీవి అనవసరంగా నా వల్ల చచ్చిపోయిందే అని చెప్పి కొంచెం మనసంతా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది దానికి. లేచాడు. ఎలాగో సమాధి నుంచి బయటికి వచ్చాను కదా అని చెప్పి కొంచెం ఆకలిగా ఉన్నది అని పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాడు. గ్రామానికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని చెప్పి ఒక ఇంటి ముందరికి వెళ్ళి ఆయన అడిగాడు. అడిగితే ఆవిడ లోపల నుంచి వస్తున్నాను అని చెప్పి ఒక మాట వినబడింది. ఈ లోపలనే ఆ ఇంట్లో గబగబా ఒక ఆయన నడి వయసులో ఉన్నటువంటి ఒక ఆయన వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. ఈవిడ ఎవరైతే ఈవిడ ఉన్నారో లోపల నుంచి వినబడింది కదా, తీసుకొస్తున్నాను ఉండండి అని చెప్పినటువంటి తల్లి ఆవిడ గబగబా ఈయన చూసుకుంటుంది. ఆయన భర్త అన్నమాట. ఆయన లోపలికి వెళుతూనే ఆవిడ కాళ్ళు అది కడగడానికి నీళ్ళు అది ఇచ్చి భోజనం, అది మధ్యాహ్న సమయము భోజనం పెట్టింది ఆయనకి. ఈ బ్రాహ్మణుడి సంగతి మర్చిపోయింది. ఆయన ఇంకా బయటే ఉండిపోతే కొంచెంసేపు అయ్యేటప్పటికి ఆవిడకి గుర్తొచ్చింది. అయ్యో బయట బ్రాహ్మణుడిని ఉండమని చెప్పాను నేను అని చెప్పి గబగబా బయటికి వచ్చి ఆయనకి భిక్ష వేసింది.
అప్పటికే పాపం చాలాసేపు ఈయన ఇక్కడ వేచి చూస్తున్నాడు. ఆయన ఒక్కసారిగా ఇంకొంచెం ఆయనకి కోపంగా ఆవిడకేసి చూశాడు. చూసిన వెంటనే ఆవిడ ఆయనకేసి చూసి నవ్వుతూ, అంతగా నాకేసి కోప్పడకండి స్వామి, నేను తప్పు చేశాను, ఆలస్యమైంది, క్షమించండి. అయినా నేను కాకిననుకున్నారా భస్మం అయిపోవడానికి, మీ చూపుకి నేనేమి కాలిపోనులేండి అని. ఆయనకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. కౌశికుడికి, అయ్యి బాబోయ్, ఈవిడికి ఎలా తెలిసింది, అక్కడ ఎవరు చూడలేదే, నేను ఇట్లా ఈ కాకి చచ్చిపోవడము నా చూపు వలన అని చెప్పి, అమ్మ నీకెలా తెలుసు ఈ సంగతి అని అడిగాడు ఆయన. అప్పుడు ఆవిడన్నది, నాకిప్పుడు సమయం లేదు, నీకు ధర్మ సూక్ష్మాలు సరిగ్గా తెలియదు, నువ్వేం చేస్తావంటే ఇక్కడికి దగ్గరలో ఊరి చివరిలో ఉన్నటువంటి ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు, మాంసపు కొట్టు అతడికి మాంసపు కొట్టు ఉన్నది, అతడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో నువ్వు ధర్మ సూక్ష్మాలు. నాకు ఎలా తెలిసిందో చెప్పేటటువంటి ఆ తీరిక నాకు ఇప్పుడు లేదు, ఎందుకంటే నాకు భర్త ఉన్నాడు, ఆయనకి ఒంట్లో బాగాలేదు, ఆయనకి నేను అన్నీ చేసుకోవాలి, అలాగే అత్తమామలు ఉన్నారు, వాళ్ళందరికీ సపరలు చేసే సమయంలో నీ సంగతి మర్చిపోయాను, తప్పు జరిగింది, పొరపాటే, కానీ నాకు అదే ధర్మము. నా ఇల్లుని నేను భర్తని, తల్లిదండ్రుల్ని, అత్తగారు మామగారుల్ని చూసుకోవడమే నా ధర్మము, కాబట్టి నన్ను క్షమించు, నువ్వేమీ అనుకోవద్దు, నీకు ధర్మ సూక్ష్మాలు తెలియాలంటే ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆవిడ పంపించింది. అప్పుడు ఈయన అనుకున్నాడు, మాంసపు కొట్టివాడు నాకు ధర్మం చెప్పడం ఏంటా అని అనుకున్నాడు. కానీ కొంచెం తపస్సు అది చేసి ఉన్నాడు కాబట్టి సరే వెళ్ళి చూద్దాము. ఆయనకి కుతూహలం కలిగింది, ఎలా ఈవిడికి ఇంట్లో ఉన్న ఆవిడికి అంత తెలిసిందో, సాధారణ గృహిణిలాగే కనబడుతోందే ఈవిడ అని అనుకున్నాడు. అప్పుడు ఊరి చివరికి వెళ్ళాడు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ధర్మవ్యాధుడు మాంసపు కొట్టు అమ్ముకుంటున్నాడు మాంసాన్ని. అయితే చూశాడు, దూరం నుంచే ఈయన్ని చూశాడు బ్రాహ్మణుడు. ఒక్క నిమిషం ఉండండి స్వామి, వస్తాను అని చెప్పి ఆయన ఆ కొట్టు అంతా ముగించుకుని తలుపులు వేసుకుని, పదండి నడుస్తూ ఇంటికి వెళుతూ మాట్లాడదాము అని చెప్పి, మిమ్మల్ని ఆ తల్లి పంపించారా అని చెప్పి ఈయన అన్నాడు. ఈయనకి ధర్మవ్యాధుడు మళ్ళీ ఆశ్చర్యపోయాడు కౌశికుడు, ఈయనకి ఎలా తెలుసు ఆవిడ సంగతి అని చెప్పి. వీళ్ళందరూ ఏం జరుగుతుందో అందరికీ దివ్య దృష్టి ఉన్నట్లుగానే ఉన్నది. సరే ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో ఈ ధర్మవ్యాధుడికి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళిద్దరికీ అన్నం పెట్టి, మధ్యాహ్న సమయం కదండి, వాళ్ళిద్దరికీ భోజనం పెట్టి, అప్పుడు ఈయన బయటికి వచ్చి ఇంటికి దూరంగా కూర్చుని, చెప్పవయ్యా మీకేం కావాలండి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు కౌశికుడు అడిగాడు, మీకు అన్నీ తెలుస్తున్నట్లుగా ఉన్నది, మీరు ఏం చేస్తే మీకు ఇవన్నీ తెలిసాయి, ఇట్లా మీకు దివ్య దృష్టి వచ్చింది, శక్తులు ఎలా వచ్చాయి మీకు అని అడిగాడు కౌశికుడు. అప్పుడు ధర్మవ్యాధుడు ఆయనతో అన్నాడు, నాకు ఏ శక్తి లేదు, నేను కేవలము నా స్వధర్మమే నేను చేస్తూ ఉన్నాను. ఏమిటయ్యా నీ స్వధర్మం ఇంత నీచంగా ఉన్నది కదా, మాంసం అమ్ముకుంటున్నావు, నీదేమిటి ధర్మం అని అడిగాడు కౌశికుడు. అప్పుడు ఆయన అన్నాడు, నిజమే, అదే నాకు స్వధర్మం అండి, నేను ఈ కుటుంబంలో పుట్టాను, నా వంశ వృత్తి ఇది, అందులోనూ నా తల్లిదండ్రులు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళని నేను పోషించాలి, కాబట్టి దానికోసము మాకు వృత్తిపరంగా వచ్చినటువంటి ఇది నేను చేస్తున్నాను, ఈ మాంసం అమ్ముకునేటటువంటి వృత్తిని నేను కంటిన్యూ చేస్తున్నాను అన్నాడు ఆయన. ఇది నా అంతట నేనుగా వెళ్ళి ఏ జీవిని చంపను, కానీ వేరొకళ్ళు ఎవరో చంపినటువంటి మాంసాన్ని మాత్రం నా కొట్టులో నేను అమ్ముతున్నాను, ఇదే నేను చేస్తాను, ఇది హింసే అయినా కానీ కూడా ఇదే నా ధర్మము కాబట్టి దాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, ఇదిగో ఇప్పుడు మనకి పరమాత్మ చెప్పినట్లుగా ఇదంతా ఆయన చెప్పుకుని వస్తాడు. వచ్చి అదే అంటారు, ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటే అందులోనే ఉన్నది పరమార్థం అంతా, మళ్ళీ ఏదో సాధన అక్కర్లేదు, నేను నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ నా తల్లిదండ్రులకు నేను సేవ చేసేది ఏదైతే ఉందో అదే నాకు స్వధర్మం అని, ఆ స్వధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ కూడా ఎప్పుడూ కూడా అయ్యో నా కర్మ ఇలా అయ్యిందే, నాకు ఇలాంటి గతి పట్టిందే, ఇట్లా అనుకోకుండా సంతోషంగా చేస్తున్నాను నేను అని పరమాత్మని ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉంటాను, మనసులో స్మరిస్తూనే ఉంటాను అని ఆయన మొత్తం ధర్మం అంతా బోధించారండి. ధర్మవ్యాధ కౌశిక సంవాదం రూపంలో మహాభారతంలో మనం ఇంతవరకు చెప్పుకున్న భగవద్గీత మొత్తం బోధంతా వచ్చింది. ఏది ధర్మము ఏది అధర్మము అని ఎన్నో చెప్పారు. మీకు జస్ట్ మచ్చుకి 1-2 చెప్తాను, ఇంకొక 5 నిమిషాల్లో పూర్తి చేద్దాము. కానీ ఇది ఎంత అంటే ఏమిటి, మహాభారత రామాయణాల వల్ల మనకి ఏం తెలుస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది అని చెప్పి ఆయన అంటారు, అడగకుండానే ఇతరులకి మేలు చేయాలి, ఎట్టి కోరికతోనూ కోపంతో కానీ ద్వేషం వలన కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, ఇష్టమైనవి లభించినప్పుడు ఎక్కువగా సంతోషపడిపోవడం, లభించకుండా ఉన్నప్పుడు బాగా దుఃఖపడిపోవడం, ఇలాంటివి చేయకూడదు, ఎప్పుడూ
గురు సేవ చేయాలి, క్రోధం ఉండకూడదు, సత్యమే మాట్లాడాలి, దానము చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండవలసినటువంటి సద్గుణాలు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అంటే త్యాగం అలవాటు చేసుకోవాలి. ఇట్లా చాలా అహింస ఎప్పుడూ చేయకూడదు. మాట చేత కానీ, వాక్కు చేత కానీ ఎవరినీ హింసించకూడదు. క్రియ చేత కానీ మనకి న్యాయంగా ఏది లభించిందో దానితో తృప్తి పొందడం అలవాటు చేసుకోవాలి. ఇట్లా మొత్తం వేదసారం అంతా కూడా చెప్పాడు. కౌశికుడికి ఆత్మజ్ఞానాన్ని కూడా బోధించాడు ధర్మవ్యాధుడు. బోధించి అప్పుడు కౌశికుడు అడిగాడు, నేను కూడా నా ధర్మంలోనే ఉన్నాను కదా, మరి నాకెందుకు మీలాగా కలగలేదు అని అడిగాడు. ఏదో కొంత శక్తి వచ్చింది తపస్సు వలన, ఆ కాకి చచ్చిపోయింది, కానీ మీలాంటి ఇంతటి శక్తి నాకెందుకు తెలియలేదు అని అడిగాడు ఆయన. ఆత్మతత్వం అంతా. అప్పుడు ధర్మవ్యాధుడు చెప్తాడు, నీవు దోషం చేశావు, నీకు వృద్ధ తల్లిదండ్రుల ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చి నువ్వు తపస్సు చేసుకుంటున్నావు, అది దోషము. నువ్వు వెంటనే వెళ్ళి తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలము వాళ్ళని నువ్వు చూసుకుని తర్వాత కావాలంటే నువ్వు తపస్సు చేసుకో, ఏదో ఒకటి చేసుకో. అది నీ యొక్క ప్రవర్తనలో జరిగినటువంటి లోపం. నువ్వు స్వధర్మము, అది నీ యొక్క స్వధర్మం. ఈ సందర్భంలో తపస్సు సాధన, మరి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎంతో ముఖ్యం కదా, మోక్షాన్ని సంపాదించుకోవడము అని అడిగాడు కౌశికుడు. నేను ఎందుకు నాది అధర్మం అయింది అని అడిగాడు ఆయన. నేను తపస్సు చేసుకోవడం తప్పెందుకైంది అని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు మళ్ళీ చెప్తాడు, తల్లిదండ్రులు ఆ సమయంలో వృద్ధులైపోయి ఉన్నారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు వేరొకళ్ళెవరు కూడా లేరు. అప్పుడు నీకు అది ముఖ్యమైనటువంటి ధర్మం అవుతుంది. ఈ తపస్సు అది తర్వాత చేసుకోవచ్చు, సమయం ఉన్నది నువ్వు, కానీ అది వదిలిపెట్టి, అంటే సందర్భానుసారంగా చూసారా మారిపోతున్నాయి ధర్మ, అందుకే చాలా సూక్ష్మంగా ఉంటుంది అంటారు. ధర్మ సూక్ష్మం తెలియడం చాలా కష్టం అండి. ఏ సందర్భంలో ఏది ధర్మము అనేది ముందర మనకి అర్థం కావాలన్నమాట, మారుతూ ఉంటుంది అది. కాబట్టి నువ్వు ముందర వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి చూసేవాళ్ళు ఎవరు లేరు కనుక అది చూసుకోవడం మీకు ధర్మం. అది వదిలిపెట్టి నువ్వు వచ్చావు కనుక మాలాగా నీకు ఇంకా అంత ఆ ధర్మాచరణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనం పూర్ణంగా కలగలేదు కనుక నువ్వు వెంటనే వెళ్ళి ముందర నీ తల్లిదండ్రుల్ని చూసుకుంటూనే నీ తపస్సు నువ్వు చేసుకోవచ్చు అని, అదే నిజమైనటువంటి స్వధర్మము, అదే పరమాత్మ యొక్క ఈ కర్మయోగ బోధ కూడా అని ధర్మవ్యాధుడు చెప్తాడనమాట. ఇంకా సమయం ఉంటే మనం ఇంకా చక్కగా చెప్పుకోవచ్చు ఏమిటి బోధించాడు ధర్మవ్యాధుడని, కానీ అవసరం కూడా లేదండి. ఎందుకంటే భగవద్గీతలో ఏది చెప్పారో అదే ఉన్నది, ఇంకా లేనిదేం లేదు. భగవద్గీతలో లేని ధర్మ సూక్ష్మాలు ఏమీ లేవండి, ఇవంతా ధర్మమే. మనం సహనంగా ఉండాలని, ఇంద్రియ నిగ్రహం ఉండాలని ఇవన్నీ చూస్తున్నాం చూసారా. ఆ రాగద్వేషాలకు లోనవ్వకుండా ఉండాలని, ఇదే ధర్మము. ఇదంతా మన మానవుల ధర్మమే చెప్తున్నారు. మనం ఇంకా ఏదో ఉందేమో అని అనుకుంటున్నాం, ఇంకా ఏమిటండి ధర్మం అంటే అని. ఇంకా మొత్తం అన్ని అధ్యాయాలు అయితే మొత్తం ధర్మం అంటే అదే, ధర్మస్వరూపమే భగవద్గీత, ఇక మళ్ళీ వేరే ఏదో లేదండి. కాబట్టి ఇది మనకి ఈ కథ ద్వారా చక్కగా ధర్మాన్ని, ఏది ధర్మము ఏది అధర్మము ఏది పరధర్మము అనేది అర్థమైంది కదా. ఆ కౌశికుడు ఆయన ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకోలేక తాత్కాలికంగా పరధర్మంలోకి వెళ్ళాడనమాట. దాన్ని మళ్ళీ సరిదిద్ది ఈ ధర్మవ్యాధుడు మళ్ళీ ఆయన్ని సరి అయినటువంటి దారిలోకి పంపించాడు. ఇక ఇంకా తత్వపరమైనటువంటి అర్థం ఉన్నది ఈ శ్లోకానికి. తర్వాత అధర్మం కూడా ఒక్కసారి చెప్పుకుందాం. అధర్మం అంటే ఏమిటి అని అది చెప్పాక మిగతా శ్లోకాలు చెప్తాను. ఇవాళ ఇంకా బాగా సమయం అయిపోయింది, రేపు కంటిన్యూ చేద్దామండి క్లాస్లో. చాలు ఇవాళకి. ఈ శ్లోకాన్ని మళ్ళీ మధ్యలో ఆపితే కష్టం అని చెప్పి అట్లీస్ట్ ఇంతవరకు పూర్తి చేశాను. ఇక మిగిలినది కొంచెమే ఉన్నది, అది రేపు కంటిన్యూ చేస్తాను. చాలు ఇవాళకి. సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నానండి.